దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కృపావరములు అని రాయబడి చూసారండి. మనం ఇప్పుడు దిద్దుబాటు, దేవుని ప్రవక్త చెప్పిన కొరింథీయులు ఒక దిద్దుబాటు పుస్తకం. ఇక్కడ కొరింథియన్ బుక్ ఆఫ్ కరెక్షన్ ఉంది. కరెక్షన్ అంటే దిద్దుగునుట. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో మనం 9వ పేర, 10వ పేర, 11వ పేర, తర్వాత 12వ పేర, 13వ పేర, 14వ పేర, 15వ పేర వరకు మనం చెప్పుకుందాం. వీళ్ళంత వరకు పేర నెబిద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ ముందు వాక్యం చదువుకున్నాం కదా. మన పౌలు ఇక్కడ ఏమంటాడంటే, కృపావరములు నానా విధములుగా ఉండేవి కానీ ఆత్మ ఒక్కడే. దే ఆర్ ఏమంటే గిఫ్ట్స్. అంటే ఇక్కడ కృపావరముల పదం ఇంకో పదములో గిఫ్ట్స్ అనేబడింది. ఇంకో అది పర్య పదంలో బహుమతులు రాయబడింది. అంటే బహుమతులైనా గిఫ్ట్స్ అయినా ఒకటే. ఇక్కడ కృపావరములు అనే ప్లేస్ లో కృపావరములు అనేవి దేవుడు ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్స్ అనమాట, బహుమతులండి. ప్రైజ్ ది లార్డ్. బట్ ద సేమ్ స్పిరిట్, కృపావరములు నానా విధములుగా ఉన్నాను, ఆత్మ ఒక్కడే అంటున్నాడండి. అంటే కృపావరములు సంఘములో దేవుడు ఇచ్చేటువంటి వరములు, గిఫ్ట్స్ అనమాట, బహుమతులు దేవుడు ఇస్తాడండి. బహుమతుల పైన చాలా సంఘాలు కట్టబడ్డాయి, అర్థమైందండి. కానీ కొందరు మాత్రమే ఆత్మ సంబంధమైన కట్టబడ్డారండి. ఆత్మ నింపుదల వేరు, ఆత్మతో నింపబడి నడిచే విధానం, భక్తి విధానం వేరు, బహుమతులు తెచ్చుకుని నడిచే విధానం వేరండి. ప్రపంచంలో 2 రకాలు ఉన్నాయి. బహుమతులు కలిగిన సంఘాలు ఉన్నాయి, అంటే కృపావరములు లేదా దేవుని నుంచి ఇచ్చిన వరములు. ఇక్కడ మనము కృపావరములు సాధన ఎన్ని ఉన్నాయని చెప్పగలరా మీరు? 9 ఉన్నాయండి. అలాగే ఆత్మ యొక్క ఫలములు 9 ఉన్నాయండి. ఆత్మకునే ఫలములు ఉన్నాయి. అదే ఆత్మే కదా, ఆత్మకి 9 వరాలు ఉన్నాయి. ఈ 9 వరాలు, అక్కడ 9 ఫలములు వేరు, వరాలు వేరు. ఇక్కడ గ్రేట్ ఏం తెలుసండి, వరముల కన్నా ఫలములకే ఎక్కువ స్థానం ఇచ్చాడు బైబిల్లో. ఎందుకంటే వారెవరో మీరు తెలుసుకోవాలంటే ఫ్రూట్స్ అనమాట, వారి క్రియలు. వరములు కాదు, క్రియలు. ఇక్కడ కొరింథీ సంఘస్థుల సమస్య ఏంటంటే, ఆత్మిక ఫలము కన్నా, ఆత్మతో నింపబడి నడిపించబడేదాని కన్నా కేవలం ఉద్రేకం మీద మాత్రమే కట్టబడ్డారు వీళ్ళు. కేవలము వరములతోనే సరిపెట్టుకుని, వరములతోనే ఉద్రేకం కలిగి, వరములతోనే వారు మేము అన్ని కలిగి ఉన్నామని సాగిపోతున్నారండి. అసలు వారి పరిపూర్ణ కాలేదు. కొరింథీ సంఘస్థులకి పౌలు గారు చాలా విషయాలు చెప్పుకొచ్చాడండి. ప్రభు నామ మహిమలు గాక. అక్కడ కొన్ని లైట్లు ఇవ్వండి. చూడండి 13వ అధ్యాయంలో చూడండి. ప్రభుకి స్తోత్రం కలుగాక. 13:9 మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు విన్నారండి. సో ఇక్కడ కొరింథ్ ఒక విషయం మర్చిపోయి గుర్తించింది. ఇది కొరింథీ పుస్తకం, మొదటి పుస్తకం, 2వ పుస్తకం చదవమని చెప్పినట్టున్నానే. చూసారా, నేను మర్చిపోయినా పరిశాత్మ నాకు జ్ఞాపం చేస్తుందండి. యథార్థంగా చెప్పేయండి, అబద్ధం ఆడకుండా. యథార్థవంతులు, దేవునికి ఇష్టకరమైన, అంటే ఇక్కడ మనకి బహుమతులు, అందుకని వాళ్ళ బహుమతులే ఉండవు, అలాగని మీకు ఏమీ వార్నింగ్లు ఉండవు. బట్ సిగ్గుకరంగా మనం కొంత తలదించుకోవాల్సి వస్తుంది. అరే పోయినసారి చెప్పారు, మొదటి కొరింథీ పత్రిక చదవమన్నారు, 2వ కొరింథీ చదవమన్నారు, పోలే ఇప్పుడు కొంచెం గేస్ స్పీడ్ ఇద్దాం, గ్రేస్ స్పీడ్. మొదటి కొరింథీ పత్రిక చదివిన ముందున్నా చెప్పండి. అమ్మో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీతో చదువు రాదండి అసలు? మీకు రాదా? చదువు రాదా అసలు మీకు? అంటే చదువు రాదా? అంటే చదువు ఉండి కూడా మీరు చేయట్లేదంటే
దాని అర్థం ఏంటంటే నాకు అన్ని బాగా తెలుసు, లేదంటే టైం లేదు. మరి ఆ మాటకు వస్తే నాకు టైం లేదు, మరి ఏం చదివేది? మీరు చెప్పేటప్పుడు నేను కూడా చదువు రావాలి కదా. ఒకసారి చెప్పారు కదా, గాంధీ గారి దగ్గరికి ఎవరు వచ్చారు? ఒక తల్లి బిడ్డ తీసుకొచ్చిందంటే గాంధీ గారు మా అబ్బాయి, మా పాప లేకపోతే మా బాబు ఎంత చెప్పినా బెల్లం తెగ తినేస్తున్నాడు బాగా భయంకరంగా అంటుంటే వారం పోయింది రమ్మన్నాడండి. ఎందుకో ఏం చెప్పలేదు, వారం పోయిన తర్వాత వెళ్ళారంటే నువ్వు బెల్లం మానేరు తింటాం, అలా అస్తమది బెల్లం తినకూడదు, రోజు అది తినకూడదు, అలాగా అప్పుడప్పుడు పర్లేదు కానీ రోజు పెద్దగా ప్రతిసారి బెల్లం మొక్క నోట్లు వేసుకుంటూ అలాగా ఫ్యాక్టరీలా తినకూడదు అన్నాడంటే. ఈ మొక్క చెప్పేది ముందే చెప్పొచ్చు కదండి. గాంధీ గారు ఎంత వాసన ఎత్తి పెట్టారంటే పక్క పిలిచి, నేను వాళ్ళే కానీ తింటున్నానమ్మా, ముందు మరి నేను తిట్టుకోవాలి కానీ వారం అంతా ట్రై చేసి తినకుండా ఆపుకున్నాను, ఈ మాట చెప్పడాకనండి. ఇది వాస్తవం. అంటే ముందు మనం బాగుండాలి, లేకపోతే ముందు మనము దాన్ని సక్సెస్ ఉండాలి, దాంట్లో ముందుకెళ్ళాలి, తర్వాత మనం తీసుకురావాలి. ప్రిన్సిపల్ సరే ఇది ఏమైనా పర్లేదు. వచ్చేవారం ఎవరైతే ఇప్పుడు చేతులు ఎత్తలేదో మొదటి కొద్ది పత్రిక, రెండో కొద్ది పత్రిక, చదవండి. ఏమండి, ఇది మీ న్యాయమే, తప్పులేదు. అప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళతో పాటు రెండో కొద్ది పత్రిక చదివి వచ్చేస్తారు. వీళ్ళు కొంచెం లేట్ చేయాలి కాబట్టి మిమ్మల్ని మీ మైల్ రేట్ దాటాలి కదా మరి మీతో పాటు. వీళ్ళు కనుక వచ్చారు వాళ్ళు చదివితే మళ్ళీ ఇంకో వారం ఎగస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఆ విధంగా చేద్దామంటారు. ఎంతమంది ఇష్టపడతారు బైబిల్ చదవడానికి? ఇష్టపడతారు. బైబిల్ చదవడానికి ఇష్టపడతారు. ఎంత ఇష్టపడతారు? మన ప్రవర్తన ఎంత ఎదిగిపోయినా, ఎన్ని మనవలు తెలిసిన, ఎన్ని అప్లోడ్ చేస్తున్నా కానీ బైబిల్ చదువుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అట్లీస్ట్ మీరు రోజు బైబిల్ తెలిసి ఒక అధ్యాయం చదవకపోయినా కనీసం అందులో ఒక పేర 2 పేరాలు చదవడానికి మాత్రం అలవాటు చేసుకోండి. బైబిల్ ముట్టడం తెరవటం అనేది ఖచ్చితంగా రోజుల్లో అవసరమే. ఒకవేళ నిజంగా మీకు టైం లేదు, బైబిల్ తెలిసి అక్కడాక మీ నచ్చిన అధ్యాయం చదవండి, పర్లేదు. బహుశా ఆ వచ్చినమే ఆ రోజు మిమ్మల్ని కాపాడుతుందేమో, లేక ఆ వచ్చినమే మిమ్మల్ని రక్షిస్తుందని చూడండి, లేదా మిమ్మల్ని బలపరచవచ్చు. అది ఒక ఐడియా, జీవితాన్ని ఒక చిన్న వాక్యము పాపంలో పడకుండా కాపాడుతుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. సో ఇక్కడ కృపావరము, తర్వాత పరిచర్యలు. ఈ పరిచర్యల దగ్గర చూడండి, పరిచర్యలు 4 విధములుగా ఉన్నవన్నాడు. ఇక్కడ దే ఆర్ డిఫరెన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ బట్ ద సేమ్ లా. పరిచర్యలు 4 విధములుగా ఉన్నాయి. పరిచర్యలు డిఫరెంట్ 4 విధములుగా. పరిచర్యలు అడ్మినిస్ట్రేషన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్స్ ని ఆ పరిచర్య అంతటిని నడిపించడానికి ఒక ప్రభువు నడిపోయినండి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక హెడ్ ఉంటాడండి. అలాగే మన ఈ పరిచర్యలు చూడండి, వరములు వేరు, పరిచర్యలు వేరు. మళ్ళా అంటే గిన్నె కడగడం పరిచర్య, వండటం పరిచర్య, క్లీన్ చేయడం పరిచర్య, వడ్డించడం పరిచర్య, అలాగే పాటలు పాడడం పరిచర్య, వాయిద్యాలు వంచడం పరిచర్య, ప్రార్థించడం పరిచర్య, ఏదో ఒక పరిచర్య. ఇప్పుడు ఇదొక పరిచర్య, ఇదొక పరిచర్య, కుర్చీలు వేయటం ఒక పరిచర్య, లైట్లు వేయటం ఒక పరిచర్య. అదంతా పరిచర్యకు వస్తుంది. ఒక కరపత్రం పంచడం పరిచర్య, ఎవరికైనా శుభ చెప్పడం ఒక పరిచర్య, సాక్ష్యం ఇవ్వడం కూడా పరిచర్య. ఇవన్నీ రకరకాల పరిచర్య. ఇవన్నీ కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్స్. ప్రెజలో అడ్మినిస్ట్రేషన్స్ అంట. దీని అంతటి పైన ద సేమ్ లార్డ్, ప్రభువే దీనిపైన ఉన్నాడు అంటాడండి. అంటే ఇక్కడ ఏంటంటే కొరింథీ సంఘస్థులు వరములు ఉన్నాయి, పరిచర్యలు ఉన్నాయి. అర్థమైందండి? ఆ తర్వాత చూడండి, 4 విధములైన కార్యములు కలవు అన్నాడు. కార్యములు, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 4 విధములైన కార్యములు అంటే ఆపరేషన్స్ అంటే ఇంగ్లీషులో. కానీ అందరూ జరిగించేవాడు దేవుడే. వరములు, పరిచర్యలు, కార్యములు. మర్చిపోకండి వాక్యంలో వరములు ఉన్నాయి, వరాలు కలిగిన పరిచయం చేస్తా ఉన్నారు, పరిచయాలు కూడా కలిగి ఉన్నారు. పాటలు పాడడం వరమేగా, వాయిద్యాలు వంచడం వరమేగా, ప్రార్థించడం కూడా ఒక వరమేగా, శుభ చెప్పడం వరమేగా, బోధించడం వరమేగా, దేవునికి స్తుతి కలిగాక, పాటలు రాయటం వరమేగా, సంగీత సమకూర్చడం వరమేగా, అన్ని వరములు గలవారు. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకోవచ్చు. కింద ఏంటంటే 7వ వచనం, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇక్కడ ఏమంటే
manifestation of the spirit is given to every man to the profit with all. అందరికీ ఇవి పనిచేస్తున్నాడట. ప్రాఫిట్ అంటే ఈ యొక్క స్వాచ్ఛం అనొచ్చు, లేకపోతే ప్రతివానికి ఆత్మ పనిచేస్తుందని చెప్పవచ్చు. అంటే ఒక్క ఆత్మయే సంఘంలో ఉన్న వారందరికీ సరిపడగా అందరికీ ఇచ్చేటువంటి వరములు, పరిచర్యలు, అంటే ఇక్కడ వరములు, పరిచర్యలు, కార్యములు ఇవన్నీ కలిగి ఉన్నారండి. ఆ తర్వాత కిందకు వస్తాం 8వ వచనంలో. ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, రెండోది జ్ఞాన వాక్యము, వెళ్ళిపోతాం తెలుసు కదా. తర్వాత అదే ఆత్మలు విశ్వాసము, అది మూడోది. నాలుగోది స్వస్థపరిచే వరము, ఐదోది అద్భుతాలు చేసే శక్తి, ఆరోది ప్రవచనం, ఏడోది అంటే ఏడో వరం చూడండి, ఆత్మలు వివేచించే వారు కూడా ఉంటారు సంఘంలో, బుద్ధివాక్యం గల వారు ఉంటారు సంఘంలో. తర్వాత విశ్వాసం గలవారు, అంటే ఆత్మ వల్ల విశ్వాసం గలవారు, పరిశుద్ధాత్మ విశ్వాసం గలవారు కూడా ఉంటారు సంఘంలో. స్వస్థపరిచే వరం గలవారు ఉంటారు సంఘంలో. మీకు తెలుసా, మీరు ప్రార్థన చేసి దేవుడు స్వస్థపరుస్తాడండి, అదొక వరం. అయితే అన్ని అవే కాదు, జస్ట్ కేవలం వరాలు మాత్రమే. అంటే ఇక్కడ లేవని కాదు, ఉన్నాయి. వీటంతటి పైన పరిశుద్ధాత్మ నింపబడిన క్రీస్తు జీవితం చాలా అవసరం. అది సంపూర్ణమైన ప్రేమ. అక్కడ తీసుకొచ్చాడు 12వ అధ్యాయంలో వరాలు కొంచెం చెప్పుకొస్తూ బాడీతో పోల్చి తీసుకొచ్చి 13వ అధ్యాయంలో ఏమిటంటే ఎన్ని ఉన్న కార్యాలు ఉన్నా చివరికి అది ప్రేమతో ముగించాడు. చాప్టర్ 2 కూడా చదివిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగాక. ఆ తర్వాత కిందేమంటాడు 11వ వచనంలో ఆఖరి మాట మనం చదువుకున్నాం. అయినా వీటన్నిటినీ ఆత్మ ఒక్కటే తన చిత్త చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పెంచి ఇచ్చుచున్నా. అంటే ఈ వరములు గాని, కార్యములు గాని, ఈ ప్రత్యక్షతలు గాని, లేకపోతే కృపావరములు గాని, పరీక్షలు గాని ఏ వ్యక్తి మీకు ఇవ్వటం లేదు. కేవలం ఒక్క దేవుడే, ఒక్క ఆత్మే అందరికీ ఆయన పంచుతున్నాడు. చూడండి 11 చూడండి. అయినను వీటన్నిటినీ పైన చెప్పిన కృపావరములు, పరిచర్యలు, కార్యములు, ప్రత్యక్షతలు, అర్థమైందండి. ఈ కృపావరములు కింద అన్నాడు, వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచుచున్నాడు. విడగొట్టి చదవండి, అద్భుతం మీకు. నేను విడగొట్టి చదవండి. అంటే ఒక్క ఆత్మయే వీటన్నిటిని కూడా ఎవరికి కావాలో అది కూడా అంటే తన చిత్తము చొప్పున. పాస్టర్ చిత్తం కాదండి ఇది, పెద్ద చిత్తం కాదండి ఇది, లేదా ఇది నీ చిత్తం కూడా కాదు. తన చిత్త ప్రకారంగానే ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తున్నాడు. ఇప్పుడు మంచి పాటలు పాడే వరం ఉందనుకోండి, మనం కులుకోకూడదు, బాధపడకూడదు. అలాంటి స్వరం నాకు ఉంటేనా అసలు ఆలోచనే రాకూడదు. అది నీకు ఇవ్వలేదు దేవుడు, కానీ అతనికి ఇచ్చాడు. ఇంకొకరికి వివేచించి ఆత్మ వివేచించేటువంటి ఉంటుంది కార్యం, వరం. ఇది బెలే తెలిసిపోతారండి కూడా కార్యాలు, అలా నాకు కూడా బాగుంటున్నాం. లేదు, అది అతనికి దేవుడు చిత్త ప్రకారంగా ఇచ్చాడు. కొందరికి బుద్ధివాక్యం ఇచ్చాడు. ఏంటి ఇవన్నీ కూడా కలిగి ఉన్నా కొరింథీ సంఘస్థులు ఇంకా పరిపూర్ణులు కాలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు మనం మెసేజ్కి వద్దాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు మనము 9వ పేర నుంచి మొదలు పెడదాం. కొంచెం పైనుంచి వస్తాను నేను. ఆల్రెడీ నేను ఎక్కడ ముగించానంటే, పౌలు ఎఫెసులో ఉన్న వారికి వారు ఎలా జగత్తు పునాది ముందే దేవుని యొక్క కుమారులుగా స్వీకరించుట అనే ఎలా నిర్ణయించబడ్డారో అనే మర్మం మన వారికి బోధించగలడు గాని బోధించలేని పరిస్థితుల్లో సంఘం ఉంది. తర్వాత ఏమిటంటే, పౌలు గారు లోతైన సంగతులు చెప్పగలడు గాని కొరింథీ సంఘస్థులు దాన్ని అందుకోలేకపోతున్నారు. అంటే కొన్ని సంఘాలకి ఎంత లోతుగా చెప్పినా ఎక్కదండి అసలు. ఎంత లోతుకి వెళ్ళిన వారికి ఏమాత్రం కూడా అసలు బుర్ర పైన చెల్లిపోతాయి అనమాట. ఒక్కడ కూడా అర్థం అవుతుంది వాళ్ళకి. పోగా ఆయన ఏం చెప్తుండే నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్తుండే నాకు అర్థం కాలేదంటే నువ్వు ఆయనతో పాటు ఎదగలేదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. ఎదుగుంటే ఖచ్చితంగా అవుతుంది. ఆ కోణం ఏంటో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎదగకుండా ఎలా వస్తుంది? అది ఎదగాలి.
ఎదగకుండాము ఆ కార్యం అర్థం చేసుకోలేవు. ఇప్పుడు ఉదాహరణకి 5th క్లాస్లో ఉన్నవాడికి 10th క్లాస్ సబ్జెక్ట్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? 10th క్లాస్ వాడికి బీటెక్ ఎంటెక్ ఉన్న సబ్జెక్ట్ అర్థమవుతుందా? బుర్ర పీక్కుంటాడు అంటే. సేమ్ ఇది కూడా సంఘములో అందరూ సహోదరులే గాని, అందరూ క్రీస్తు వరే గాని, ఇక్కడ విశ్వాస పరిమాణాలు, ప్రత్యక్ష పరిమాణాలు, కార్యాలు, కృపావరములు ఇవన్నీ దేవుడు తన చిత్త ప్రకారంగా అప్ అండ్ డౌన్ చేసి ఇచ్చాడండి. అది కూడా తన చిత్త ప్రకారం ఇచ్చాడు, పక్షపాతం లేకుండా. మనం ఎంత చెడు కదా గాలంటాం మన భాషలో. అంటే సామర్థ్యం గల వారికే ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం బైబిల్ అనండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు ఇదే పౌలు ఇంకో చాటికెళ్ళి అన్ని చోట్ల బాగా చెప్తున్నాడు, అన్ని చోట్ల పరిపూర్ణంగా చెప్తున్నాడు, అందరూ బాగా క్యాచ్ చేస్తున్నారు, ఎదిగిపోయారండి వాళ్ళు. ఇక్కడ వచ్చేసరికి మాత్రము అదే సబ్జెక్ట్ ని చెప్తున్నా ట్రై చేస్తున్నా వీళ్ళు అందుకొని స్థితిలో ఉన్నారు అంటే. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులో ఉన్న వారికి వారు ఎలా జగత్తు పునాదికి ముందే దేవుని యొక్క కుమారులుగా స్వీకరించుటకు ఎలా ముందుగా నిర్ణయించబడ్డారో అనే దాన్ని పౌలు వారికి బోధించగలడు. కొరింథీయులకు దాని గురించి ఏమీ తెలియదంటే. మీకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. 9వ పేరాలో మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలిగాక. డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. ఆ కార్యాలు ఏమి కొరింథీ సంఘస్థులకి తెలియదని చెప్పేస్తున్నాడు. అంటే ఎలా చెప్పగలిగాడు పౌలు? వాళ్ళు ఎంత ఎదిగారో. ఇప్పుడు ఒక డాక్టర్ నరం చూసి లేకపోతే నాడి చూసి చెప్పేస్తాడు నీ కండిషన్ ఏంటనేది. ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే నాడి చూసి చెప్పేస్తాడు. ఇంకా అందకపోతే ఆయన టెస్ట్ చేసి చెప్పేస్తాడు, రక్త టెస్ట్ చేస్తున్నారు, రక్త పరీక్ష ద్వారా. కొందరు రక్త పరీక్ష లేకుండానే అనుభవం గల చూసి కూడా చెప్పేస్తారు, మనిషిని అంచనా చెప్పేస్తారు కూడా. ఇదిగో నీకు రక్తం తక్కువ అనిపిస్తుంది, లేకపోతే రక్తం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఎలా తెలుస్తుంది? మనిషి చాలా ఉబ్బిపోతూ ఉంటారండి, అలాగా బెలూన్లాగా మొత్తం ఊళ్ళంతా నీరు పట్టేసిందని ఈజీగా కొంతమంది చెప్పగలుగుతారు అనమాట. అంటే ఆ గ్రహం వరకు ఉంది, ఆ గ్రహం వాళ్ళకు ఉందండి. అలాగునే పౌలు గారికి కూడా సంఘములో వారు ఎంత ఎదిగారో, ఏ స్థాయిలో ఉన్నారో, ఎలాంటి వరములు కలిగి ఉన్నారో, ఎలాంటి ఉద్యోగాలు కలిగి ఉన్నారో పౌలుకి బాగా తెలుసు. ఒక సంఘ కాపరికి ఆ కార్యాలన్నీ తప్పనిసరిగా తెలుస్తాయి. ఒక టీచర్కి లేక ఉపాధ్యాయునికి రోజు ఆ క్లాస్ అంటే 1 year క్లాస్లో ఉన్న ఆ స్టూడెంట్ యొక్క విధానం అంతా కూడా పట్టిక చెప్పిన ఎవరు బాగా చదువుతారో, ఎవరు లేజీగా ఉంటారో, ఎవరు చురుగ్గా ఉంటారో, ఎవరు చురుగ్గా ఉండరో, ఎవరు క్లాస్కి వస్తారో, ఎవరు రారో, ఎవరు అటెండెన్స్ ఫస్ట్ వస్తారో, ఎవరు బాగా ఎగ్జామ్ రాయగలుగుతారో ఈజీగా వాడిని ఆ యొక్క టీచర్ అయితే గెస్ చేయగలుగుతాడు. అదేవిధంగా పౌలు గారు అన్నిటిలో ఆరితెరిపి ఉంటాడు. చెప్పాలి, అన్ని సంఘాలు చుట్టేస్తున్నాడు. ఆ రోజులో కొరింథీ కాలంలో లేకపోతే పౌలు కాలంలో సంఘాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడున్న సంఘాలలో ఉన్న విధానం వేరు, పౌలు దినాలు ఉన్న సంఘాల విధానాలు వేరని ఎవరు గ్రహించగలుగుతారంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఆ వాక్యం చేయనప్పుడు ఖచ్చితంగా గ్రహించగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే కొరింథీ సంఘం నుంచి పౌలు ఇంకో చోటకి వెళ్ళినా, లేదా ఇంకో చోట నుంచి గలతీకి వచ్చినా, గలతీ నుంచి పిలుపుకి వెళ్ళినా ఒకటే చెప్పాడు, ఆ గలతీలందరూ మీకు వందలు చెప్పారు అంటాడు. ఈరోజు అలాంటి ఉందా మనకి? ఎక్కడ ఉందండి అసలు? ఎవరన్నా వచ్చి మా పలానా సంఘం మేము అలా చెప్పిందని చెప్తున్నారు? ఎవరన్నా విన్నారు అసలు మీరు? అంతేకాదు, ఆ సంఘస్థులు సగం మంది ఈ సంఘంలోను, ఈ సంఘస్థులు సగం మంది ఆ సంఘంలోని ఈ డ్రాపింగ్ సిస్టమ్ లేదండి. అంటే ఇందులో కొంతమంది ఎలా వెళ్ళిపోయి చంపి అందులో పడి, అందులోంచి ఇందులో పడి, ఈ విధానం అసలే అపోస్తల కాలంలో లేనే లేదండి. అక్కడ సంఘము ఒక కాపరి. ముఖ్య ప్రసంగుడు ఎవరు? పౌలు గారు. ఈ సంఘాలన్నీ పౌలు దర్శించేవాడండి. పౌలు రాజకీయం చేసే వ్యక్తి కాదు, పౌలు సంఘాలు చేర్చే వ్యక్తి కాడు, బలపరిచేవాడు, సంఘాల్ని బలపరిచేవాడు, విశ్వాసాన్ని దృఢపరిచేవాడు. విశ్వాసాన్ని ప్రభొక్క 2వ రకడ కొరకు, మహిమ కిరీటం కొరకు నేను బాగా పరిగెడుతున్నాను, మీరు కూడా బాగా పరిగెట్టండి అని వాళ్ళని ప్రోత్సహించేవాడండి. కానీ ఇప్పుడు ముఖ్య ప్రసంగికులు సంఘాలు చీల్చేయటం, వాళ్ళకి సంబంధించిన సంఘాలు మాత్రమే చెప్పుకుంటాం,
వాళ్ళ సంఘాలు మాత్రమే బలపరుచుకుంటాం. మరి పౌలు అలా లేడు. క్రీస్తు యేసునందున సంఘాలన్నీ దర్శించాడు అతడు. యేసు క్రీస్తునాలు బాప్తిస్మం పొందిన ఆనాటి సంఘాలు, ఆనాటి వధువు సంఘాలన్నీ ఆయా సంస్థల నుంచి, ఆయా యూదా సంఘాల నుంచి బయటకు వచ్చినవి కాకుండా 7 సంఘ కాలాల్లో కూడా, ఎఫెస్ కాలంలో, అన్ని కాలాల్లో కూడా, ఉదాహరణకి ఎఫెస్ కాలంకి వస్తే ఎఫెస్ అనే కాలం మొదలుకున్న అది అన్యుల కాలం. అన్యులైన వారు ఈ నామకార్థమైన చల్లరపైన సంఘాల నుంచి వేరైపోయినటువంటి ఒక వధువు సంఘాలు అవన్నీ కూడా పౌలు వధువు సంఘాల్లోనే పరిచయం చేశాడు. సంఘ శాఖలలో ఆయన పరిచయం చేయలేదండి. యోధా మత సంస్థలకు వెళ్ళి వాక్యం చెప్పాడు, కానీ యోధా మతాన్ని తీసుకొచ్చి వధువు ఖండించలేదండి ఆయన. చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు. అందుకే పౌలుతో సమకాలికులు ఉన్నారు, అంటే తోటి సేవకులు, దైవజనులు ఉన్నారు. పౌలు వాళ్ళందరికంటే ముఖ్య ప్రశ్నకుడైనా కానీ వాళ్ళు గౌరవించేవాడు. మీ సంఘ కాపరి మీకోసం నా దగ్గర ఉన్నప్పటికీ అతడు మీకోసమే, మీ క్షేమం కోసమే ఆలోచించేవాడని ఒక మాట పలిగా తెలిసే మీకు అవసరం. అలా చెప్పే సేవకులు ఎవరున్నారు ఈరోజు చెప్పండి నాకు. ఉన్నమాట అంటే ఊరు దూరం అంటారండి. మరి ఉన్నమాట అటు మనం ఉన్నమాట చెప్పుకోవాలి, మనం లేని మాట చెప్పుకోకూడదు. ఏది ఉందో అదే మనం చెప్పుకోవాలి. అసలు పౌలు అలాంటి కార్యాలయ సంఘానికి వచ్చాడండి. పౌలు గారు సంఘంలో చెప్తున్నాడు. పాస్ట్ అక్కడే ఉన్నాడు. పాస్ట్ని ఇచ్చించాడు, అనగా పాస్ట్ని బలపరిచాడు. అతను పాస్టర్ తన దగ్గర ఉన్నప్పటికీ సంఘానికి లెటర్ రాసినప్పటికీ పాస్టర్ గారు పర్మిషన్ తీసుకుని లెటర్ రాసేవాడండి. వా, ఎంత క్లారిటీగా ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు అంతా రాజకీయాలు, చదరంగా మాటలు, ప్లే ఆడుతున్నారండి. కానీ దేవుడు కూడా రోజు ప్లే ఆడేస్తారు వాళ్ళండి. సంఘాలతోనూ సేవతోనూ శ్రీమతి యేసుతో ఆటలాడితే గనక ఏమండి ఏం చేస్తాడంటే ఆయన తుత్తులుగా చేస్తాడండి. ఆ మాట చూద్దాం ఎక్కడ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు ఒక చోట, దేవుని నామమున మహిమ కలుగుగాక. తీర్పును రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మీ క్షేమ విషయమే నిజముగా చిందించేవాడు అతని వంటి వాడు ఎవడనో నా వద్ద. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా పైనుంచి చూడండి 19. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకును నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. తిమోతిని ప్రవక్త పౌలు పంపిస్తున్నాడు. మళ్ళీ తిమోతిని పౌలు గారు తొక్కేయట్లేదండి, వెలేయట్లేదండి, తోసేయట్లేదండి, కలుపుకుంటున్నాడు అన్నమాట. ఏమన్నాడు? మీ క్షేమమే నిజముగా చిందించేవాడు. అంటే ఇక్కడ తిమోతి అనే వ్యక్తి సంఘ కాపరిగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు సంఘాలు స్థాపించేవాడిగా ఉన్నాడు, ఆ సంఘాలను కట్టువాడిగా ఉన్నాడు, పత్రికలు రాసేవాడిగా ఉన్నాడు, ముఖ్య ప్రసంగుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు తిమోతిని అక్కడ కాపరిగా పెట్టించాడు. తిమోతి విషయంలో ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు సంఘానికి? మీ క్షేమ విషయమే నిజంగా చిందించేవాడు అతని వంటి వాడు ఎవడను. అంటే కాపరి గురించి చెడ్డగా చెప్పే ప్రసంగులు చూశాను చాలా మంది. ఈ వర్తమానంలో బయట చాలా మంది స్పీకర్స్ తమ ఎక్కడికైతే పిలవబడ్డారో అక్కడ ఉన్న పాస్టర్ కోసం విశ్వాసం చెడ్డగా చెప్పడం, చేదైన మాటలు చెప్పి సంఘాన్ని ముక్కలు చేయడం, పాస్టర్ని తిరుగుబాటు చేయించడం అనేది ఎక్కువ ఈ వర్తమాన సంఘాల్లో నేను స్వయంగా దగ్గరుండి నేను వాటిని కనిపెట్టే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్య ప్రశ్న పౌలు ఏం చేస్తున్నాడండి? తిమోతిని హెచ్చిస్తూ సంఘానికి ఏం చెప్తాడు? తిమోతి కోసం, అసలు మీకోసం అలాంటి వాడిని అర్థం కూడా ఎవడో కూడా అనే మాట చెప్పడం అంటే సంఘము పాస్టర్ని గౌరవిస్తుందండి. అక్కడ సంఘం పాస్టర్ ఏం చేస్తుంది? రెస్పెక్ట్ ఇస్తుందండి. మన ప్రవక్త ఎంతకు వద్దాం, ఈ కాల ప్రవక్త ఎంతకి ఎన్ని మార్లు ప్రవక్త జెఫర్సన్ వీళ్ళు సంఘములో అంటాడైనా, ఆ నెవిల్ నా కాపరై ఉన్నాడు, అతను మీ కాపరై ఉన్నాడు, అతను ప్రసంగం చేస్తే నేను రాసుకుంటాను, అతను ఎల్లప్పుడూ గౌరవించండి. మరి పౌలు ఎలా ఉన్నాడో సేమ్ టు సేమ్
విలియం బ్రాన్హమ్ కూడా అలాగే జీవించాడు. మిగతా సేవకులు అలా ఎందుకు ఉండట్లేదు? ఆ సేవకుని కోసం ఎందుకు చెడ్డ చెప్తున్నారు? ఎందుకు చెప్తారో తెలుసా? వాళ్ళు సంఘాలు చీల్చి సంఘాలు పెట్టడం ఉద్దేశం కాబట్టి, డబ్బు కొరకో లేదా పేరు కొరకో రెండు కారణాలు ఉన్నాయండి ఇక్కడ. డబ్బు కొరకైనా ఉండాలి, లేదా నాకు పలానా చోట ఒక బ్రాంచ్ ఉంది, పలానా చోట సంఘాలు ఉన్నాయి, చాలా సేవ విస్తరించబడింది, ఇదంతా నేను కష్టపడి కట్టాను అని పేరు కోసమో మెప్పు కోసమో లేదా డబ్బు కోసమో, ఈ రెండు కారణాలండి. దేవుని పరిశుద్ధాత్మ ప్రవక్త పౌలు కాలంలో అసలే అలాంటి ఆ దినాల్లో, ఆ పవిత్రమైన దినాల్లో, ఆ పరిశుద్ధమైన విశ్వాసాల మధ్య ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అప్పుడు లేవు. ఇప్పుడు జరుగుతున్న స్పిరిట్ ఏంటంటే, ఎవరైనా ముఖ్య ప్రసంగం పిలిపించామనుకోండి, సపోజ్ అనుకుందాం, మెల్లగా వారు ఏం చేస్తారు, చక్కగా విశ్వాసాలకి మెల్లిగా చెప్పి నెమ్మలు చేసుకుంటాం, మాట్లాడటం, ఈ పాస్టర్లుగా అని ఇలా పాస్టర్ల మీద చెప్పడం మొదలు పెట్టారండి. నాట్ ఓన్లీ తణుకు, టోటల్ ఇండియా అంతా కూడా అలాగే ఉంది, ప్రపంచం యావత్తు ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉందండి. వాళ్ళు మెల్లగా తిరుగుబాటు చేయటం, చేదైన విత్తనం వేయటం, సంఘాన్ని కాపర్ నుంచి విడదీయటం, సంఘాన్ని పెట్టడం, ఇలాంటి కార్యాలు నేను చదివే నా బైబిల్లో ఎప్పుడు కనిపించలేదండి. నేను బైబిల్ని నమ్ముతానండి, బైబిల్నే ఫాలో అవుతాను. ఎన్నడూ బైబిల్లో చీలిక చేసే సంఘాలు కట్టే సందర్భం లేదనిపించారు. నేను ఎంతకాలం ఈ సేవలో ఏ వర్తమాన సంఘాన్ని కానీ అండ్ వర్తమాన సంఘాన్ని చీల్చి కానీ సంఘం పెట్టినది ఒక్క రోజు లేదు నా దగ్గర, ఉండదు కూడా భవిష్యత్తులో. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను. దానికి కారణం దేవుని వాక్యం. ఎంత గౌరవించాడు పౌలు గారు తన తిమోతిని గురించి. ఆ మాట చెప్పినందుకు పౌలు సంఘాన్ని గౌరవిస్తున్నాడు, కాపరిని గౌరవిస్తున్నాడు, సంఘాన్ని కాపరిని కలుపుతున్నాడండి, వివాహం చేస్తున్నాడు, ఐక్యపరుస్తున్నాడు. వివాహం అంటే అది కాదు, వివాహం అంటే ఐక్యపరచబడుట. వివాహం అంటే కేవలం శరీర సంబంధం కాదు, అక్కడ ఐక్యపరచబడుట. ఒక కాపరిని సంఘాన్ని కలుపుట, ఒక భర్తని భార్యని కలుపుట, దేవునికి స్తోత్రం కలగాక, లేక క్రీస్తుని యేసుని కలుపుట ఉంది పేరు అది. ఈ పనిలో పౌలు గారు ఉన్నాడండి. ఆ పనిలో పౌలు గారు అంటే 9వ పేరాలో ఏమంటే, మన ప్రవక్త ఏం చెప్తాడంటే, పౌలు గారు చెప్పే విషయాలకి వాళ్ళకి ఏమాత్రం కూడా అందుకుని స్థితిలో లేరండి. దేవుని స్తోత్రం. కొరింథీయులకు దాని గురించి ఏమీ తెలియదు. వారికి కేవలం ఒక చిన్న స్పర్శ లేక ఒక చిన్న ఉద్రేకం, స్పర్శ కలిగి ఉన్నారండి. అసలు నీకు ఏ ఉద్రేకం లేకుండా ఆత్మ పొందొచ్చు మీకు ఆ విషయం? ఏ ఉద్రేకం, ఏ గందరగోళం లేకుండా కూడా ఆత్మ పొందుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. గందరగోళం పొందినంత మాత్రం ఉద్రేకంతో వచ్చేది కాదు ఆత్మ అనేది. నింపదల వేరు, స్పర్శించడం వేరు, వరములు వేరు, ఫలములు వేరు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇది అది లేక మరొకటి వారు కలిగి ఉండవలసి ఉన్నదని అనుకుంటున్నారట. ఇలాగే స్పర్శో లేక ఉద్రేకమో లేక ఏదో ఫలములు కలిగి ఉంటే సరిపోద్ది అనుకున్నారట. వారు దాని మీద ఆధారపడ్డారు అన్నాడు ప్రవక్త. అందుకు అతడు వారికి లోతైన సంగతులు ఉపదేశించలేకపోయాడు. అసలు ఎందుకు పౌలు కొరింథీ సంఘస్థులకి లోతైన సంగతులు బోధించలేకపోయాడంటే, ఆ కొరింథీ సంఘస్థులు స్పర్శ మీద, ఎమోషనల్ ఉద్రేకం మీద, లేక అది ఇది అని వాటి మీద వీటి మీద మాత్రమే ఆధారపడ్డారట వాళ్ళు. అందుచేత వారు ఇంకా చిన్నపిల్లల వలె ఉన్నారు. ఇంకా తిట్టుకుంటూ, భిన్నప్రాయాలు కలుగుతూ, కక్షలు భేదాలతో ఉండి లాట్ సపోర్ట్ తీసేసుకుంటారు అనమాట. అందుకే ముందు వీరికి కావాల్సిన సబ్జెక్టు లోతైన విషయం కాదు కానీ శుద్ధీకరణ, కరెక్షన్, దిద్దుబాటు అవసరము అని బోధించాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే వారు సంఘం ఎప్పుడు కూడా కేవలం ఇట్లా వరాల మీద, ఫలాల మీద, పరిచయాల మీద, వీటి మీద పూర్తిగా డిఫెండ్ అయిపోయి మాత్రం ఉండకూడదండి. ఉండాలి, బట్ వాటన్నిటికంటే ముఖ్యంగా ఫలం మీద దేవుని పరిశుద్ధాత్మ ఆధారపడి ఉండాలి. నెక్స్ట్, లోతైన సంగతులు బోధించగలుగు ప్రజలను నీవు కలిగి ఉన్నప్పుడు, ఒక సేవకుడు గాని, లేకపోతే ఒక ప్రసంగికుడు గాని, లేక ప్రవక్త గాని, అపోస్తలుడు గాని, సువార్తికుడు గాని, ఉపదేశుడు గాని, సంఘ కాపరి గాని కావచ్చు. లోతైన సంగతులను బోధించగలుగు ప్రజలను నీవు అనగా సంఘ కాపరి కలిగి ఉన్నప్పుడు, సేవకుడు కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఈ గొప్ప సత్యములను ప్రజల హృదయంలోనికి వాటిని లంగర వేసి చుట్టూ వేయగలడు. సంఘం కనుక ఎదుగుంటే
సంఘ కాపరి చెప్తున్న విషయాలు క్యాచ్ చేయగలిగితే సంఘము ఎలా ఉంటదంటే లంగర్ వేసిన ఓడ వల్లే బలంగా ఉంటారు సంఘం. అంటే ఏ అలకి, ఏ ప్రసంగాలకి, ఏ ఉద్రేకాలకి వారు అటు ఇటు ఊగి కొట్టుకుపోలేరు, ఎందుకంటే వారు లంగర వేయబడిన వారు. ఇప్పుడు సంఘంలో వీటన్నిటికంటే ముఖ్యంగా లంగర వేయబడి ఉంటారు సంఘం. నాకు ఇది వరం కలిగి ఉంది, నాకు కొంచెం పోయిన చెప్పాను కదా, నాకు పాట పాడాలని ఉంది, నాకు సంగీతం వాయించాలని ఉంది. ఆ సంఘర్షణలు సంగీతం వాయించేస్తారు, పాట పాడేస్తారు, భాష ఆడేస్తారు, అంతా సంత మార్కెట్లో ఉంది. సంతలు ఎవడు కూడా వాళ్ళదే అన్నట్టు అలా ఉంది. మరి దీన్ని కనపరిచేడు ఎవడు? ప్రవక్త. సంఘాలు కనపరిచే వర్తమానము అప్పుడు ప్రవక్త వర్తమానమే, ఇప్పుడు కూడా ప్రవక్త వర్తమానం. మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలిగాక. అప్పుడు వారు ఎక్కడ నిలబడి ఉంటారో వారు ఎరిగి ఉంటారు. అది ఉద్రేకమా లేక అది ఉద్రేకమా కాదా, అది ప్రవచించడమా లేక అది ప్రవచనమా కాదా, అది ఏమైనప్పటికీ అది ఏదైనాను అప్పుడు మనము ఎలా ఉంటామంటే లంగర వేయబడిన వారిగా ఉంటాము అన్నాడండి. నెక్స్ట్ గుర్తించుకోనండి. ఇప్పుడు నేను 10వ పేరాకు వచ్చేసాను. గుర్తించుకోండి, దేవుడు ప్రవచనము ద్వారా మరియు అలాంటి కార్యముల ద్వారా పరిచయడం నేను చెప్పడం లేదు. అంటే ఈ కృపారము లేవని కానీ, పరిచయం లేవని కానీ, ఈ ఉద్రేకాలు లేకపోతే ఈ స్పర్శలు ఆత్మ కార్యములు లేవని చెప్పట్లే. ప్రజలో అయితే మనం వాటి మీద ఆధారపడరాదు. దానికంటే లోతైనది ఒకటి ఉంది. ఆ లోతైన మట్టుకు మనము కలిగి ఉన్నాము, కలిగి ఉండవలసి ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. పౌలు అన్నాడు, ప్రవచనములైనాను 11వ అధ్యాయం చదువు. ఇప్పుడు కొరింథీ పత్రిక 13వ అధ్యాయం వచ్చినట్లయితే ప్రవచనములైనాను అన్నాడు. చూడండి, నిరుద్ధకమగును అంటాడు, దేవుడికి స్తుతి కలుగును గాక. ఎక్కడుంది? 11వ అధ్యాయం చదువమ్మా, 2వ వచనం. ప్రవచించి కృపావరము కలిగి మరవలని జ్ఞానమంతి ఎరిగిన వాడైనను ఎందుకు వచ్చేసేయండి, సరిపోద్ది. ఇక్కడ ఏం చెప్పుకొచ్చాడు? ప్రేమ కొంచెం పక్కన పెట్టాడు. ప్రవచనములు, భాషలు నిలిచిపోను, జ్ఞానము నిర్ధమైపోతుంది అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రవచనాలు కూడా ఏమైపోతాయట? నిర్ధమవుతాయి. ప్రవచనాలైనను నిర్ధమగును, భాషలు ఎక్కడ నిలిచిపోతాయి? అక్కడ నిలిచిపోతాయట. ఈరోజు సంఘాలు ప్రవచనాలు, దర్శనాలు, కాలాలు, ఏమండి స్వస్థత కార్యాలు, ఇప్పుడు ముదిరిపడంత ఏంటి? ఇప్పుడు ఉన్నవాడు చెప్పుకుందాం. అసలు ఎవడైనా మీరు అక్కడికి వెళ్ళి, బాబు పరలోకం పొందాకన్నా కాదు, వేద కోసం వచ్చాడు, ఏమంటాడు? పరలోకం తర్వాత బాబు, ముందే నాకు కొయిటే వేసి రావట్లేదు, 7 వారాలు అమ్మన్నారు పాస్టర్ గారు, అందుకు వచ్చాను. 7 వారాలు రాకపోతే ఇంకో 7 వారాలు. అంటే వారాలు కాదు, అక్కడ వీళ్ళ విశ్వాసం మీద ఆధారపడి ఉంది ఆ కార్యం అండి. దేవునికి స్తోత్రం కలిగాక. విశ్వాసంతో ప్రార్థించినది ఏ స్థలమైనా దేవుడు స్వీకరిస్తాడండి. కానీ నువ్వు అడిగేది అది ఆత్మ సంబంధమైందా, కేవలం నీ స్వార్థం అనేది వారిపై ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగాక. అలాగే స్వస్థత వరములు, ప్రవచన వరములు కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రభువా నువ్వు కనుక నాకు ప్రవచన వరం ఇస్తే కనుక పెద్ద సంఘం కడతాను, అక్కడ నేను చేస్తాను, ప్రవచన దేవుని సంఘాన్ని పెడతాను, అక్కడికి అందరూ వస్తారు, నేను కూర్చొని కనిపెట్టి ప్రవచనం చెప్తా ఉంటాను ప్రభువా. గట్టిగా అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు. గట్టిగా అడిగితే ఏం చేస్తాడు? చెవిట్టి ఊరు కొరికేస్తుంటే, ఒరే బాబా బిలమా అన్నట్టు, పోరా బాబు కొరికేస్తున్నారు, పోరా బాబు అడిగా కదా ఇచ్చేసాను అంటాడు పట్టాడు. అంటే ఏమడిగారు? ఆయన్ని గిఫ్ట్లు అడిగారండి. మనం ఏం అడగాలి? ఉదాహరణ చెప్తాను. ప్రవక్త లైఫ్లోనే ఒకసారి ప్రవక్త అందరికీ గిఫ్ట్లు ఇచ్చి కూడా వచ్చాడంటే, భార్య వచ్చానికి ఇవ్వలేదంటే, ఆమె కుళ్ళుకుందండి భార్య కదా, మరి స్వార్థం అంతా చూపించింది. అంటే భర్త దేవుడు అందరికీ ఇచ్చిన, అందరికంటే పెద్ద గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి? ఇవ్వలొద్దా? కాస్త మోతాదు, దాంట్లో ఏమాత్రం క్వాలిటీ నో శశి తగ్గుతా కుదరదు. అసలే భర్త మీద అంత డిమాండ్ ఉండదు భార్యకి, ఇంకెవ్వరు కూడా డిమాండ్ అండి. అలాగే చెప్పి అస్తమానం డిమాండ్ చేయకూడదు. అప్పుడప్పుడు పర్లేదు, మాట పోతే శివుడు లేవచ్చు, కావాలి తప్పలేదు. పనిగట్టుకు శివుడు లేదు, దేవుడిని శివుడు లేదు, అప్పుడు చేస్తాను. కొన్ని సందర్భాల్లో అబ్రహాము భార్య మాట వింటుంది బైబిల్లో. కొన్ని సందర్భాలు దేవుడు చెప్తాడు, అబ్రహామా ఇది నీ భార్య చెప్పింది. ఏం చెప్పింది? అదిగో ఇస్మాయిల్ విషయంలో జాగ్రత్త, నువ్వు ఇలా చేయమందిగా అలా చేసి పంపించే అనలేదు ఆయన. మళ్ళీ ఇదే ఆయన కొత్త పాత నిబంధనలో, ఆదామా నీ భార్య పట్టి ఉన్నావా అన్నాడు.
ఇదే దేవుడు, ఇదే దేవుడు, సేమ్ గాడ్. అక్కడేమో నీ భార్య మాట వినమన్నాడు, ఇక్కడేమన్నాడు విన్నావా అంటే వినొద్దనది అర్థం అక్కడ. అంటే ఏ విషయంలో అది మేలు. అక్కడేమో పండు తినడానికి ప్రేరేపించిన మాట విన్నందుకు తప్పు. పండు అంటే మన భాషలో తెలుసు కదా, ఒక క్రియ, వ్యభిచార క్రియ. అది వర్తమాన భాషలో. బయట భాషలో వాళ్ళ ఇష్టం, ఆఫ్రికా అనుకున్నారు, యాపిల్ అనుకున్నారు, ఇంకా ఇంకేదేదో ఏదో ఫ్రూట్ అనుకున్నారండి. అది చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, ఈ ఇస్మాయిల్ సంతతి విషయంలో, ఆ బిడ్డ విషయంలో ఆగాన్ని వెళ్ళగొట్టడమే కరెక్ట్, పంపించే, అది మీ భార్య చెప్తుంది, నువ్వు ఆమె చెప్పినట్టుగా చేయన్నాడండి. సరే, ఇక్కడ దేవుడు మారిపోలేదండి. క్రియల విషయం వాక్యానుసారంగా ఇక్కడ వాగ్దాన కుమారుడు గురించి వెయిట్ చేయాలంటే అది అవసరం సంతానం, కానీ వచ్చింది కాబట్టి బైపాస్ లో పోలేని చెప్పి వేడుకోడు కాబట్టి వదిలేస్తాడు దేవుడు అక్కడ. అది అనుమతి చిత్తం. ఇదేమో ఇసాకు దేవుని చిత్తం. ప్రభు నా మహిమకలుగా. సో మనం ఎక్కడ వెళ్ళిపోతాం, లోతుకి వెళ్ళిపోతాం, వెనక్కి వచ్చేద్దాం, మన సైడ్కి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, ఇక్కడ ప్రవచనములు కానీ లేకపోతే కార్యాలు కానీ వీటిపైన ఆధారపడవద్దు, ఫలాలపైన ఆధారపడాలి. అప్పుడు ప్రవక్త భార్య ఏముందంటే, అందరికి ఇచ్చేసావు, నాకేం లేవా, వాళ్ళందరికీ నేనిచ్చాను, మా యువర్ గిఫ్ట్, నేనే నీ యొక్క బహుమానం అన్నాడు. చాలే అని అనలేదండి, అని అనలేదండి. నేటి భార్య అన్నట్టు చాలే వాళ్ళ గిఫ్ట్ నువ్వు నాకు గిఫ్టే కదా అన్నట్టు ప్రవర్తించలేదండి. ఆమె చాలా సందేహించింది అండి. ఒక దైవజనుడు, దేవుని కుమారుడు, పైగా 7 లక్షల గల మంచి పరిచరికుడు, దేవుడి పరిశుద్ధాత్మ పొందినటువంటి దైవజనుడు నాకు భర్తగా గిఫ్ట్ ఇవ్వడం అంటే ఎంత గొప్ప కార్యం అంటారు. మీకు తెలుసా, వరము అనే పదం వచ్చినప్పటికీ అంటాడు, దేవుడే ఒక వరం, యేసు ఒక వరం, పరిశుద్ధాత్మ వరం, ప్రవక్త ఒక వరం, కాపరి ఒక వరం, యేసు భార్య కూడా ఒక వరం అండి. దేవునికి స్తోత్రం కలగాక. చూడండి నా ప్రియమైన సోదరులారా, కాబట్టి ఇక్కడ వరములు బహుమతుల పైన కాదు కానీ డైరెక్ట్ గా బహుమానము ఇచ్చిన వాడినే తీసుకుంటుంది ఆ మేడ, లేకపోతే హోపు కావచ్చు. దేవుని స్తోత్రం కలిగాక. ఇప్పుడు సంఘాలు ఏం చేస్తాయంటే, ప్రభువా ప్రవచన వరం తీసుకో, ప్రభు నాకు ఇంకా స్వస్థపరిచే వరం, ప్రభు నాకు భాషలు ఇవ్వమంటాడు. ఏమన్నాడు, భాషలు కావాలి ప్రభు. వాళ్ళు ఎవరు భాష ఆడుతున్నారు, స్ట్రాంగ్ గా ఉంది, నేను కూడా కాకరబెక్కర అన్నాలు చెప్పి అడుగుతాను ప్రభు, నాకు ఏదో పడే ప్రభు అన్నాడు. దేవుడి రాదు కాబట్టి దేవుని మళ్ళీ క్యాచ్ చేసి అడిగిస్తుంది అన్నమాట. దేవుని అనుకుని వెళ్ళిపోతుంటాడు. కొన్నిసార్లు దేవుడు కూడా ఇస్తూ ఉంటాడు. అయితే అడిగారు కాబట్టి ఇచ్చుకుంటూ వచ్చేసాడు సంఘాలకి. అయినా సంఘాలు సరిపెట్టుకున్నాయి, నీ రాక తర్వాత, నీ కార్యాల తర్వాత, ముందు ఈ పల్లి వరాలన్నీ చక్కగా ఏం చేయాలి, ఉపయోగం చేసుకోవాలి, ఫేమస్ అయిపోవాలి, పెద్ద కటాలు పెట్టేసుకోవాలి, ఈ వీటిని బట్టి నేనేమైపోవాలి, రాజు అయిపోవాలి. ఇలా తయారైన సార్ ఫేమస్ అవడానికి. క్రీస్తుని పెద్దగా చేయట్లేదు. మన ప్రోత్సాహం ఒక చోటకు వస్తాడు. ఒక రోజున పెద్ద పెద్ద కటౌట్లు పెట్టారట, క్రీస్తు ఫోటో చిన్నది వేసారంట, ప్రవక్త సేవకులది పెద్దది వేసారంట, వాక్యం ఒక మూలలు వేసారంట చిన్న అక్షరంతో. ప్రవక్త దాన్ని ఖండించాడు తెలుసా మీకు? దాన్ని ఏం చేశాడు, ఖండించాడు, ఒప్పుకోలేదైనా. అంటే ఆ పెద్ద పెద్ద కటౌట్ల బొమ్మలు మీకన్నా ఎవరు హెచ్చించాలి అక్కడ? యేసుని హెచ్చించాలి, వాక్యాన్ని హెచ్చించాలి అక్కడ. రేపొద్దున నాకు మీరు అలా చేయొద్దు అని కూడా చెప్పాడు సంఘంలో ఆయన. ఆ మాటకు వస్తే ఎంటే మెసేజ్లో ఏం చేస్తారో తెలుస్తుంది, మీకు అందరికీ అర్థమవుతుంది కదండి ఏం జరుగుతుంది అంతా. నా ప్రియమైన దేవుని స్తోత్రం కలిగాక. కాబట్టి కొరింథీయులు కలిగి ఉన్న ఆ ఉద్రేకులన్నీ వారు రక్షింపడి ఉన్నటకు వాటిలో ఒక్కటి కూడా రుజువు కాదని చెప్పేశాడండి ప్రవక్త. అంటే ఇవన్నీ వారు కలిగి ఉన్నా కానీ రక్షించబడినట్టు రుజువే కాదంటండి. అదేంటి భాషలు, అర్థం, ప్రవచనాలు, దయ్యాలు పగొట్టడం, స్వస్థపరచడం, ఆత్మలు వివేచించడం, బుద్ధివాక్యం, ఈ పరిచర్యలు, ఈ కార్యాలు ఏంటి ఇవన్నీనా? పది సంఘర్షణలు కేవలం వాటి మీద మాత్రమే ఆధారపడి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి ఇంకా లోతుకి వెళ్ళబోతున్నాడు. రెండోది, వారు ఉద్రేకుల మీద ఉన్నారు, వారు కేవలం శరీర సంబంధులుగా ఉన్నారు కాబట్టి వారికి దిద్దుబాటు అవసరం. అయితే ఇవన్నీ కలిగి ఉండి వారు ఉప్పొంగుతున్నారు. ప్రవర్తనాడు వారు కొరింథీయులు కలిగి ఉన్న ఈ ఉద్రేకములన్నీ వారు రక్షింపడి ఉన్నటకు ఒక్కటి కూడా రుజువు కాదన్నాడండి. దేవుని స్తోత్రము కలుగునుగాక.
అంటే ఇక్కడ ఏంటి, ఈ వరములు కార్యములు వీటిని బట్టి వారు రక్షింపడాలంటే ఛాన్సే లేదండి. నెక్స్ట్ 10వ పేరకు వచ్చేస్తున్నా. నీవు కేకలు వేయగలవు, ఆమేన్, గట్టిగా నీవు ప్రవచించగలవు, నీవు రోగులను స్వస్థపరచగలవు, నువ్వు భాషలతో మాట్లాడవచ్చు, కేకలు వేయటం, రెండవది ప్రవచించటం, మూడవది రోగులను బాగు చేయటం, నాలుగవది భాషలతో మాట్లాడటం, ఐదవది భాషకు అర్థం చెప్పటం, జ్ఞానం కలిగి ఉండవచ్చు, నీవు బుద్ధివాక్యం కలిగి ఉండవచ్చు. వాటిలో ఒక్కటి కూడా నీవు రక్షించబడి ఉన్నావని భావము కాదు, అవి రుజువు కాదు. వాటన్నిటిని కలిగి ఉండవచ్చు, అయినాను అది వారు రక్షించబడి ఉన్నారంటకు రుజువు కాదు అన్నాడండి. మొత్తం కొట్టేశాడండి ఇక్కడ. మనం ఏం చేస్తాం, ఒక ప్రవచనం అంటే వరం, ఒక స్వస్థ వరం అంటే ప్రవచన వరం ఉండాలి, ఇక్కడ ఆత్మ ఫలం ఉండాలి. పెట్టుకోండి, స్వస్థ వరం ఉండాలి, మళ్ళీ ఆత్మఫలం ఉండాలి. ఇక్కడ వరములతోటి ఫలాలు మ్యాచ్ అవ్వాలి. కేవలం ఫలము లేదు కానీ వరాలు ఉన్నాయి ఇక్కడ, వింటున్నారా? ఫలం ఎవరుకున్నా తెలుసా? ఫలం ఎవరుకున్నారు? ఆత్మ యొక్క ఫలం అనగా యేసుక్రీస్తేనండి. యేసుక్రీస్తులో ఉన్న రుచులు 9 రుచులు, ఫలం ఒకటే. ఆ ఫలం ఎవరు? ఆ ద్రాక్ష వల్ల ఎవరు? ఆయనే. ఆ సారమంతా మనలోకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలిగాలి. కాబట్టి కేకలు వేయగలం. చాలా మంది కేకలేస్తే పరిశుద్ధం పొందుకున్నాం, కేకలేస్తే ఎత్తమాటలు ఉన్నట్టు, కేకలేస్తే మెసేజ్లో ఉన్నట్టు, గట్టిగా ఆమె చెప్తే గట్టిగా కేకలేస్తే ఈడలు అసలు వద్దు అన్నట్టు క్రియేటింగ్ జరుగుతుంది మధ్యకాలం. కేకలేస్తే మంత్రాన ఏదో ఉద్రేకంగా ఉద్రేకంగా గట్టిగా ఉండటం వల్ల, కేకలేయటం వల్ల కాదండి. కేక నోటించి కావాల్సింది లోపల ఆత్మ నుంచి రావాలండి. ముందు వినబడాల్సింది ఉద్రేకము ఆత్మకి వెళ్ళాలి, ఆత్మ నుంచి శరీరం రావాలి. ఆత్మ సంబంధం లేకుండా శరీరం ఉద్రేకంలో ఉండదు. ఇక్కడ సంఘం అలాగే ఉంది. కాబట్టి నువ్వు కేకలు వేయగలవు, ఓకే, ప్రవచించగలవు, ఓకే, స్వస్థపరచగలవు, ఓకే, భాషలతో అర్థం చెప్పగలవు, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, వీటిలో ఒక్కటి కూడా నీవు రక్షించబడి ఉన్నవని రుజువు కాదు అన్నాడు. మరేంటి రుజువు? నీవు ప్రేమను కలిగి ఉన్నట్లయితే, అంటే ఇవి కలిగి ఉండి ఏం కలిగి ఉండాలి? అసలు ప్రేమ యొక్క ఫలం, ఆత్మ యొక్క ఫలం అన్న, ప్రేమ అనగా ఆత్మ ఫలం అనగా రెండో ఒకటే. ప్రేమ ఫలము ఇచ్చుకోవడం ఇసుకిస్తారు. ప్రేమ పరిశుద్ధాత్మ, ప్రేమ దేవుడు, సాత్వికం దైవత్వానికి మూల పురుషుడు. ఆ ఫలము యేసుక్రీస్తే. దేవుడికి స్తోత్రం కలిగాక. 11 పేరకు వచ్చేద్దాం. 11 పేరు చెప్పుకొస్తున్నాను. దేవుడు తన సంఘమును ఏకముగా ప్రేమ బంధముల చేత ఎలా ముడివేస్తున్నాడో చూసారా? దేవుడు సంఘం అంట ప్రేమ బంధము చేత ముడేస్తున్నాడంటే అండి. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. ఇవి కాదు మీకు ఉండవలసినవి, వీటి మీద ఉండొద్దని చెప్పట్లేదు. ఇవి రక్షించబడ్డాడు రుజువు మాత్రము కాదు, కానీ మీకు ఉండవలసింది విశ్వాసం, నిరీక్షణ, అసలు ప్రేమ. వాడితో పాటు ప్రేమ గొప్పది. ఈ భాషలు, వరములు, విశ్వాసం పెరిగించే కార్యాలు, కొండలు పలిచే కార్యాలు, బీదలకు ఆస్తి ఇచ్చే కార్యాలు, ఒళ్ళంతా కాల్చుకునే కార్యాలు, ఆత్మ విశ్వాసంలో బలపడేవారు, ఈ ఆత్మఫలం గలవారు, ఇవన్నీ వ్యర్థమే. శాశ్వతమైనది, ఇప్పుడు ఉండేది ప్రేమని అక్కడ ఏం చేశాడు? తీర్చుకొట్టేశాడు. దేవుని స్తోత్రం కలిగారు. నాతో ఉన్నారా? హల్లెలూయా. చూడండి, ప్రభు దాన్ని నాకు వివరిస్తున్నాడు. ప్రవక్త అన్నాడు, దేవుడు అంటే సంఘమును ఏకముగా ప్రేమ బంధాల చేత ముడేస్తాడంటాడు. ముడేసుకుందాం ప్రేమ బంధంతో. ఏ ప్రేమ బంధంతో? యేసుక్రీస్తుకి మనకి మధ్య ఉండే ప్రేమ కోసం అర్థం. నేను భార్య భర్తల ప్రేమ అది మీ ఇంట్లో చేసుకోండి, కాబట్టి అమ్మ నాన్న ప్రేమ అవి కూడా మీ ఇంట్లో చేసుకోండి, తప్పలేదు. కానీ అందరూ కలిపి మాత్రం ఒక ప్రేమ బంధంతో రావాలంట. ప్రవక్త అన్నాడు, దేవుడు తన సంఘమును ఏకముగా ప్రేమ బంధముల చేత ముడేస్తున్నాడు అంటాడండి. అది తప్పక ఎలా ఉండాలో ప్రభు దాన్ని నాకు చూపించుచున్నాడు, వివరిస్తున్న ప్రవక్త అంటున్నాడు. ఎవడైనా తిరిగి జన్మించకుండా ఒక మనిషి రక్షించబడి మరొక మార్గం అక్కడ లేనే లేదు అన్నాడండి. తిరిగి జన్మించకుండా ఈ వరములు అనేవి వస్తాయండి. మీకు తెలుసండి, మారు మనసు లేకుండా వరములు కూడా ఇవ్వబడ్డాయండి. అసలు మారు మనసు లేనుడు కూడా ఏమండి, స్వస్థత వరాలు, ప్రవచన వరాలు, భాషలకు అర్థం చెప్పే వరాలు, ఏమండి ఎంతో నడిపేదా, ఇవన్నీ వరాలే. అసలే మారు మనసు లేకుండా ప్రసంగం చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. మారు మనసు లేకుండా పాటలు పాడేవాళ్ళు ఉన్నారండి. బాలసుబ్రహ్మణ్యం గారు ఏ మారు మనసు పొందిన పాట పాడతారు చెప్పండి. ఆయన
ఆయన పాడిన పాటలకి జనాలు మనసు పొందారు, ఆయన మాత్రం మనసు పొందకుండా చనిపోయాడు. మీకు ఆ విషయం తెలుసండి? ఆయన పాట పాడితే ఎన్నాళ్ళు ఏడిచాడు, ఇంతకు ఆయన ఆడవలేదు. అంటే తిరిగి జన్మించడం అనేది కార్యం జరగలేదు. అంటే మారు మనసు పొందకుండా కూడా క్రైస్తవ పాటలు పాడినప్పుడు వినేవాళ్ళు ప్రేరేపించబడ్డారు. వినేవాళ్ళు అబ్బా ఎంత బాగుందని మారు మనసు పొందారు, కానీ ఇంతగా పాడుడు మారు మనసు పొందలేదండి. అంటే ఏంటి? వరం ఉంది కానీ ఏమి లేదు, మారు మనసు లేకుండా వరములు ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను, ఆయన ఒక్కడే చెప్పలేదు కదా, అలా ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి. నాతో ఉన్నారా? జేసుదాస్ ఉన్నాడు, తమిళ సింగర్ అండి. జేసుదాస్ సూపర్ వాయిస్ అవుతుంది, ఇండియా అంతట్లో ఆయనతో సూపర్ వాయిస్ అండి, మంచి బేస్ వాయిస్ అవుతుంది ఏమండి. అతను మంచి వాయిస్ ఉన్నాడు, పేరు జేసుదాస్. యేసుదాసు ఇంకో భాష చెప్పాలంటే ఏదైతే చూడండి దాసుడే, కానీ దేనికి దాసుడు కాలేకపోయాడు. అతను చివరికి బానిస అయిపోయాడు, త్రాగుడికి లోకానికి కేవలం బానిస అయిపోయాడు. అయ్యప్పగా బానిస అయిపోయాడు అతను పూర్తిగా. కానీ మారు మనసు లేకుండా అయ్యప్ప గీతాలు మాత్రమే పాడతానని అయ్యే పాడాడు. తర్వాత మానేశారు క్రైస్తవ పాటలు. ఎప్పుడో ప్రారంభం పాడాడు, కొంత మానేశారు. అయ్యప్ప పాటలు పాడుతుంటే హిందువులందరూ నిజంగా దేవుడి దిగి వచ్చిన అభిషేకం పొందేశారు, ఆత్మ దిగినట్టుగా. ఆయన పాటలు పాడుతుంటే దురాత్మకు దిగి వచ్చేసింది, అందరి మీద పూనేసిందండి. ప్రశాంత్ మీద పూనేస్తుంది, అలాగా వీళ్ళు పూనేస్తుందండి. నేను చెప్తాను కదా, ఇక్కడ మారు మనసు లేకుండా పాటలు పాడే వరాలు ఉన్నాయి, మారు మనసు లేకుండా ప్రవచించడం ఉన్నారు, వ్యక్తికి మారు మనసు లేకుండా స్వస్థ కార్యాలు ఉన్నాయి, వ్యక్తికి అసలు తిరిగి జన్మించకుండా వరములు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రవర్తన మీరు చదవండి, మారు మనసు లేకుండా వరములు కూడా ఉన్నాయని చెప్పాడు. దేవుని స్తోత్రం కాక వర్తమానం చదవండి, మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ వరములు ఉన్నాయి, వరములతో పాటు మారు మనసు, తిరిగి జన్మించడం, దేవుని పరిశుద్ధాత్మ. అంటే జీవించిన దాని ప్రకారంగా ఫలం చూపించడం. ఇక్కడ జీవించకుండా కేవలం ఏం చేస్తున్నారు? వరాలు మాత్రం చూపిస్తున్నారు, ఫలం లేదండి అక్కడ. మీకు అర్థమైందండి? దేవుని స్తోత్రం కలిగాక. ఎక్కడ ఫలం లేదో అది నరకబడుద్దని ఎవరు చెప్పారు? గొడ్ల పట్టుకున్న యోహానని ఏలి చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగాక. ఇక్కడ చూడండి, నీవు కేకలు వేయగలవు, అది ఇవన్నీ చెప్పుకొచ్చాడు. నువ్వు భాష అడగలవు, అర్థం చెప్పగలవు అని చెప్పుకొచ్చాడు. తర్వాత ఆయన కిందకు వచ్చేసరికి అంటాడు, ఎవడైతే జన్మించకుండా ఒక మనిషి రక్షించబడే మార్గమే లేదన్నాడండి. అంటే పరిపూర్ణమైన యేసుక్రీస్తు ప్రేమతో వారు ముడివేయబడి ఉండాలి, కప్పబడి ఉండాలి. అది ఒక హెచ్చరిక ఉన్నది. ఈ వర్తమానం అది నా హృదయంలోకి వచ్చి ఉన్నట్లుగా అది ఒక హెచ్చరిక ఉన్నది. పౌలు ఈ కొరింథీయులను హెచ్చరించినట్లుగా ఉన్నది. బహుశా మనము ఈ హెచ్చరికను ప్రజలకు తీసుకుని వెళ్ళటం మంచిది. ప్రజలకు మనము హెచ్చరికను తీసుకుని వెళ్ళినట్లయితే ఇప్పుడు మనము ఒక ఉద్యోగం కలిగి ఉంటాము. ఇలాంటి హెచ్చరిక గనక వెళ్తే కాదు, ఇక్కడ కృపావరములు పరిచర్యలు మీద ఆధారపడవద్దు, నేను మారు మనసు లేకుండా ఫలముల వల్ల ఉపయోగం లేదని ప్రేమ కోసం చెప్పుకున్నప్పుడంట ఒక ఉద్యోగం కలుగుతుందంటే ఇదొక పరీక్షించుకున్న సమయం ఉన్నది. మనం తప్పక పరీక్షించబడవలను. అంటే ఏ విషయంలో అసలు నాకు మారు మనసు ఉందా? తిరిగి జన్మించాను, నేను కృపావరములు పరిచర్యలు అన్నీ ఉన్నాను, కానీ ఫలం మాత్రము ఉందా లేదా? అసలు క్రీస్తు ఒక ఫలం లేకుండా నేను అన్నింటిలో ఉన్నానా, లేకపోతే భ్రమలో ఉన్నానా, లేకపోతే ప్రవచనాలు దర్శనాల మధ్య ఆగిపోయానా, ఈ కృపావరాల దగ్గరే సరిపెట్టేసుకున్నానా, పరిశుద్ధాత్మ లేకుండా తిరిగి జన్మించకుండా దేవుని ఆత్మ తింపబడకుండా క్రీస్తువులు జీవించకుండా ఆ ఫలము లేకుండా ఉన్నానా అని పరీక్షించుకునే సమయం అంటే. ఎన్ని సంఘాలు లేవండి ఈరోజు? అన్ని వరములే ఉన్నాయండి, కానీ ఫలాలు లేని సంఘాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, మారు మనసు తగిన ఫలం లేకపోతే నరకబడదని చెప్పాడు మన ఈ కాలపు ఏలియా బాప్తిస్మా. పౌలు అన్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమని కన్నా మన పితాలందరూ మేఘం కింద ఉండేది, దాన్ని ఎత్తుకొచ్చాడు. మళ్ళీ 10 అద్దెకి వెళ్ళిపోయాడు. ఇదంతా కొరింథీలోనే చుట్టుకొస్తున్నాడు. 13, 12, 14, తర్వాత మళ్ళీ 1వ అధ్యాయం, 2వ, 3వ అధ్యాయం, ఎన్ని మొత్తం చుట్టూ వస్తాడు పౌలికి. మొత్తం పత్రిక అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చోట మన ప్రవక్త ఇవన్నీ చుట్టూ వస్తున్నాడండి. అంటే టోటల్గా కొరింథీ సంఘస్థుల యొక్క పూర్తి వైఖరి ఇక్కడ బోధించబడుతున్నప్పుడు మీరు దాన్ని చూడగలుగుతున్నారు అనుకుంటున్నాను. పేర దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి అందరూ బాప్తిసం పొందారు. దేవుడు అరణ్యములో వారికి ఇశ్రాయేలు బయట తెచ్చాడు, సేవించడానికి వారిని వాగ్దాన భూమికి తీసుకొచ్చాడు. అతడు వారికి ఆ గ్రహింపుని ఇచ్చుచున్నాడు. మనం భౌతికమైన కార్యముల నుండి, విధుల నుండి మరియు వాటి క్రమములన్నిటి నుండి బయటకు తేబడినట్లుగానే ఇశ్రాయేలు ఎలాగైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో
మనము భౌతికమైన కార్యముల నుండి బయటికి వచ్చి వాటి క్రమములన్నిటి నుండి బయటికి తేబడినట్లుగానే వారు ఉన్నారు. మనం ఎలాగైతే సంఘశాఖ కార్యాలు ఈ ఆచారాల నుంచి బయటికి పూర్తిగా వచ్చామో అదే విధంగా వారు కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. లోకమని ఐగుప్తు నుంచి మనం బయటకు వచ్చామన్నాడు. అతడు వారికి అక్కడ ఒక మాదిరిని ఇచ్చుచున్నాడు. ప్రైజ్ గాడ్. 13వ పేరకు వస్తున్నాను. 12 పేరు అయిపోయింది. 13వ పేరకు వస్తున్నాను. మనలో ఉన్న ఆ స్వభావమే మనం ఏమై ఉన్నామో అది చూపుతుంది అన్నాడు. ఇట్స్ ద నేచర్ దట్ ఇన్ అస్ దట్ టెల్ వాట్ వి ఆర్. మనలో ఉన్న ఆ స్వభావమే నేచర్, మనం ఏమై ఉన్నామో ప్రైజ్ ది లార్డ్ అది తెలుపుతుంది అన్నాడండి. అంటే మన నేచర్ దట్ ఇన్ అస్ దట్ టెల్ వాట్ వి ఆర్, మనం ఏమై ఉన్నామో అనే ఆ యొక్క స్వభావమే చూపిస్తుందంటే అండి. మనం మన పాఠంలో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వారిలో అనేక మంది కూలిపోయారు అంటున్నాడండి. ఇదే వర్తమానంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇశ్రాయేల్ గురించి చూసినట్లయితే వాళ్ళు అనేక మంది కూలిపోయారు. 10వ అధ్యాయం చదివి గుర్తుపెట్టుకోండి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేల్ మధ్య జరిగిన కార్యం ఏంటంటే వాళ్ళు అనేక మంది దేవునికి ఇష్టలుగా లేకపోయేది కాబట్టి వారు అరణ్యమందు సంహరింపబడ్డారు లేక కూలిపోయారని చెప్పబడిందండి. నాతో ఉన్నారా? కాబట్టి మనం కొంచెం ముందుకు గనక కొరింథీ సంఘంలోంచి ముందుకెళ్తే వారిలో అనేక మంది, కొరింథీలో కూడా అనేక మంది కూలిపోయారు. కారణం వారి విధుల నుండి, వారి క్రమములంటి నుండి దేవుడు కోరిన ప్రతి దాని నుండి బయటకు వచ్చేసారట వాళ్ళందరూ. ఇంకా వారి హృదయములు దేవునితో సరిగా లేవు. స్టిల్ దే హార్ట్స్ వాజ్ వన్ రైట్ విత్ గాడ్. దేవునితో వారు సరిగా లేరంటే. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, మనం ఎన్నో కార్యములను చేయగలం. అంటే ప్రభు రాత్రి భోజనం తీసుకోగలము, అవునా? వారు తీసుకున్నారు, వారు బాప్తిస్మం పొందారు, మనం కూడా బాప్తిస్మం పొందగలం. అంటే బాప్తిస్మం ఒకటే పరలోకం చేర్చగలం, మారుమనసు ఒకటే సరిపోదండి. ఫలాలు మాత్రమే, వరాలు మాత్రమే, పరిచయాలు మాత్రమే పరలోకం చేర్చవు. అవన్నీ ఉండాలి. వాటితో తిరిగి జన్మించిన కార్యం ఉండాలి, మరి పరిశుద్ధాత్మ మరియు ప్రేమ ఉండాలి. ప్రభురాత్రి తీసుకోగలం, బాప్తిస్మం పొందగలం, మనం సంఘమునకు రాగలం, సంఘ పుస్తకం పైన మన పేర్లు ఉంచగలం, లేదా ఎంతో గౌరవముగా ఎంతో మర్యాదగా సంఘములో ఉండగలం, చాలా వినముగా, చాలా దయగా, చాలా భక్తిగా ఉండగలం. ఎంత సరిగ్గా ఉండగలమో అంత సరిగ్గా బాగా ఉండగలం. ఎక్కడ? సంఘాలు. చాలా మౌనంగా ఉండొచ్చు, ఇంట్లో బయట చేయొచ్చు, ఇంట్లో భర్త కూడా వెళ్ళిపోవచ్చు, అయితే తీసిపడేయచ్చు, తెలిసేమో అనొచ్చు. బిరుసు ఎక్కువ ఉండదు. ఇక్కడ ఏనేం ఇక్కడ అతి వినయం, అక్కడేమో మండు పైకి లేచి. ఇక్కడ మాత్రం ఇవన్నీ బాప్తిస్మం పొందొచ్చు, లాట్సప్ తీసుకోవచ్చు. నేను అంటలేదండి, మనం సంఘానికి రాగవచ్చు, ఎంతో గౌరవంగా ఎంతో మర్యాదగా ఉండగలం కూడా. ఎంత సరిగ్గా ఉండగలం అంత సరిగ్గా ఉండగలము. అయినా సరే మనము నశించిన వారివే. ఎంత గవర్నమెంట్ ఇన్ని చెప్పిన తర్వాత, ఇన్ని చేసిన తర్వాత, ఎంత బాగా చేస్తుంటే, ఎంత పరీక్ష చేస్తుంటే నశించిన వారు అంత బడే పడిపోయినాను నా మీద. అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే సంఘములు సరిపోవు. సంఘానికి వచ్చే ఒక విశ్వాసి, సాధారణ విశ్వాసి వీటితో సరిపెట్టడం సరిపోదు. పరలోకం పోయారా? ఇంకా ఎక్కువ చేయాలి, మించి చేయాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అయినాను సరే మనము నశించిన వారమే, అంటే నశించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమంటే వారికి ప్రవక్త లేడా? ఈసారి ప్రవక్త లేడా? మన ప్రవక్త లేడా? మరి అగ్నిస్తంభం చూడలేదా? మన అగ్నిస్తంభం చూడలేదా? మేఘస్తంభం కింద నడవలేదా? ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రం కొండ మీద తీసుకురాదా? ఇప్పుడు మోషే వెళ్ళి మన 7 ముద్రలు పైనుంచి కిందకు రాలేదా? ఎక్కువ అంతా కనిపిస్తుంది. వాళ్ళు లాట్సప్ తీసుకోలేదా? బండి నుంచి నీళ్ళు పొందుకోలేదా? అద్భుతాలు ఎవరి మధ్య జరగలేదా? ఆశ్చర్యాలు జరగలేదంటే మనకేం జరిగాయో మనకంటే ముందు వారికి జరిగి ఉన్నాయి పేరా. అయినా వారు నశించారండి. అంటే ఎందుకు ఏం చెప్తారు పాస్టర్ గారు? ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. అది ఎలా వస్తుంది? తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ పొందుకుంటూ వస్తుంది. పరిశుద్ధాత్మ ఉద్రేకం తీసుకురాదు, తగ్గించుకుంటుంది, లోబడి ఉంటుంది. సాత్వికం, ప్రేమ, దయలత్వం, మంచితనం,
అసత్యం సాక్ష్యం సత్యం సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఉద్రేకల మీద కట్టబడదు కానీ శాశ్వత ప్రేమతో ముడియబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అయినా సరే మనం నశించేవాడు. అది మనకు ఒక గంభీరమైన హెచ్చరిక ఉన్నది. ఆత్మకూటములో కుమరించబడినప్పుడు, వాక్యం ప్రకటించబడినప్పుడు మనము ఆనందించగలం. ఆత్మ కుమరించబడినప్పుడు, వాక్యం ప్రకటించినప్పుడు మనం ఏం చేస్తామండి? ఆనందించగలం. వాక్యముతో మన ఆత్మలు ఆనందిస్తాయి. అయినా ఇంకను మనము నశించిన వారమే. దీన్ని మీరు అంగీకరించగలరా? కొరింథీ సంఘస్థులకి పౌలు ఆ రోజు ఎలా చెప్పాడో మన ప్రవక్త ఈ లౌకిక సంఘంలో ఉన్న ప్రజలకి అదే బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలగాలి. నాతో ఉన్నారా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కుమరించున్నది. ఏ వర్షమైతే గోధుమలు ఎదిగినట్లు చేసినదో అదే వర్షము కలుపు మొక్కలు కూడా ఎదిగినట్లు చేసినది. అది ఉత్పత్తి యొక్క స్వభావమైనది. చూడండి, అది దాని యొక్క స్వభావమే మనం ఏమై ఉన్నామో చెబుతుంది. అందుచేత మనలో ఉన్న ఆ స్వభావమే మనం ఏమై ఉన్నామో అది ఏం చేస్తుంది? చెబుతుంది అన్నాడు. మనం ఒక్క చిన్న పని చేయకుండా ఆదివారపు దినమున మనము ఎంతో భక్తిగా చివరకు మన చేతులను కూడా కదపకుండా, అంటే మన భాషలో చప్పట్లు కొట్టకుండా, పాటలు పాడకుండా, సాంగ్లు పాడుకొని బాగా పాడుతున్నారు, పర్లేదు, కొంచెం స్వరం తగ్గింది, కొంచెం స్లోగా ఉండదు, కొంచెం నీరసంగా ఉండదు అనిపిస్తుంది. ఇది మనకి లేత కొత్తరండి. ఈరోజు వాడు ఎలా వాయిస్తాడు? జుట్టు కొంచెం పొడుగ్గా ఉంది. పోయిన వారు కట్ చేస్తాను అనుకోండి, ఈరోజు కట్ చేయలేదు. బాగానే వాస్తున్నాడు కానీ జుట్టు పొడుగ్గా ఉంది. ఈరోజు చందు వచ్చాడు, బ్యాట్ బాగానే వచ్చాడు కానీ వచ్చేవారు వస్తాడు రాడేమో. ఇది సంఘంలో ఆత్మతృప్తి. దీనికోసమే పొద్దుగారు ఎవరు వచ్చారు? నేను నాతో ఇలా ఎవరు రాలేదు, ఆ వ్యక్తి రాలేదు. ఇలా ఉంది సంఘం వైఖరి. మన సంఘం కాదు, కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళ మధ్యన అయ్యే ఉద్రేకాలు ఉన్నాయి. ఒకవేళ మన దగ్గర అలాగే ఉన్నాయి అనుకోండి, మన ఎవరు ఇప్పుడు? లేకపోతే ఎవరు ఎదిగిన ఎఫేసి వారు? మనమే తెలుసుకోవాలి. తీర్పు ఎక్కలేదు, మన దగ్గర తీర్పు తెచ్చుకోవాలి. ఎవరితో మనం పోల్చుకోకూడదు, ఏ సంఘంతో పోల్చుకోవద్దు. అసలే బైబిల్ ఉన్నాడు, బోధతో మనం పోల్చుకోండి. దేవుడికి స్తోత్రం కలుగాక. పక్క సంఘం బాగుంది, వైట్ సంఘం బాగుంది, ఆ సంఘం బాగుంది, ఉద్యోగులు జరుగుతున్నాయంట, ఇక్కడ బాగా ఆత్మ ఉంది, అక్కడ ఇసుకెత్త రాలేదు. ఇవన్నీ నాన్ సెన్స్ వేరే. వాటి వల్ల నీకు అసలు ఏ ఆత్మ రానే రాదు నీకు. ఇక్కడ ఇంటి వద్ద చేయాల్సిన భక్తి ఉందండి, అది చేయాలి. దేవుని నామమున మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె చెప్తారా? చూడండి, ఇక్కడ ఒక చిన్న పని చేయకుండా కూడా సంఘంలో ఉంటారా? ఇది చెప్పాడు కదండి. కొరింథీ సంఘస్థులు ఎలా ఉంటారంటే ఏ పరిచయం చేయాలండి. అలా వస్తారు, కూర్చుంటారు. మా ఆత్మ కలిగి ఉన్నాం, ప్రవచన కలిగి ఉన్నాం, స్వస్థ కలిగి ఉన్నాం, వివేచన కలిగి ఉన్నాం, మేము ప్రవచన కలిగి ఉన్నాం, మేము పాట కలిగి ఉన్నాం, కొత్త అవకాశం కొత్త పాట పాడతాను అనుకుంటున్నాను, నేను నాకు ఎంతో టైం ఇస్తే నిలబడతాను. ఆ టైంలో సంఘం ఉంది ఇక్కడ కొరింథీ సంఘస్థులు ఉద్యోగులతో ఉన్నారు కానీ ఒక్కడ పరిచయం చేయట్లేదు. కానీ మన సంఘంలో కనీసం కొంతమంది అయితే పరిచయం చేస్తున్నారు. ఎప్పుడు అలా చేస్తారు. ఇది చూసి పరిచయం అలా చేసుకో, అది చేస్తారా, బయటెత్తుకోతున్నారా, ఎస్కేప్. అంతేగాని నువ్వు అలా ఉండు, పోయినా చేసావు, నేను చేస్తాను తప్పుకో అని మనసు ఉంది ఎవరికన్నా? ప్రతి వారం ఎప్పుడు ఆ పరిచయం అలా చేస్తుంటే, ఇదిగో నువ్వు కొంచెం తప్పుకో, రెస్ట్ తీసుకో, నేను పరిచయం చేస్తాను అంటారా? అది మనకు రాదు, అలా చేసుకుంటారు. చూడండి అన్నాడు ప్రవక్త, మనం ఒక చిన్న పని చేయకుండా ఆదివారపు దినమున మనం ఎంతో భక్తిగా చివరకు మన చేతులను కూడా కదపకుండా మనం ఉంటారు కూడా. ఆదివారం కనీసం మనము సూదితో ఒక కుట్టు కూడా వేయలేకపోవచ్చును, అంటే ఇలాంటి చిన్న పని కూడా చేయలేకపోవచ్చు. కనీసం ఆహారం కూడా కొనకుండా నీతిమంతులుగా తీర్పు తీర్చబడవచ్చును. మరియు మనం ఎంతో భక్తిగా, ఎంతో మతనిష్టగా కలిగి ఉండవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ కార్యాలన్నీ మంచివే, ఇవి కూడా చేయరంటాడు. మనం దేవుని ఆత్మచేత నిజముగా జన్మించకపోయినట్లయితే మనం కేవలము వ్యర్థముగా ఆరాధన చేయుచున్నాము. మనం దాన్ని నిజముగా కనుగొని దాని యొక్క సత్యమును తెలుసుకోవాల్సి ఉన్నది. గ్లోరీ టు గాడ్.
కారణం గుర్తించుకోనండి, దీని విషయంలో మనము రెండవ అవకాశం పొందబోటలేదు. ఇలాంటిది ఇంకో అవకాశం కాదు, వెంటనే కరెక్షన్ చేసుకోవాలి, ఇంకోసారి చెప్పించుకోవడం కాదు, వెంటనే దిగిపోవాలి కార్యాలు ఇవ్వాల. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి సహోదరులారా, ఈ విషయంలో మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్పుకొస్తూ ఆయన యవనానికి ఎందుకోసరికి పౌలు పరిశుద్ధాత్మను కొందరు ఎలా అనుకరణ చేయగలరు అని ఎత్తుకొచ్చాడు. ఇది 15వ పేర ఆకార పేర నేను చెప్పిన ప్రకారంగా. నిజమైన యథార్థమైన పరిశుద్ధాత్మను కొందరు ఎలా అనుకరణ చేయగలరు, మరియు అది అంతవరకు వెళ్ళి ఉన్నది. ఎందుచేత ఏది సరైనదో లేక ఏది సరైనది కాదో కనీసం దానిని చెప్పుట అది అసంభవంగా ఉన్నది. అంటే ఎవరు పరిశుద్ధత పొందుకున్నారో ఎవరు పరిశుద్ధత పొందుకోలేదు కూడా చెప్పడం అసంభవంగా ఉందంటండి. వివేచన వరము ద్వారా అతడు మరొక భార్యతో జీవించుడని నేను తలంచుకుంటున్నాను. మరియు ఇక్కడ అతడు నిలబడి భాషలతో మాట్లాడుతూ మరియు భాషలకు అర్థం చెప్పుచు వర్తమానములను ఇచ్చుచు సమస్తము చేయుచున్నాడు. మరియు మరొక వ్యక్తిని కొన్ని క్షణముల క్రితము కలిసి ఉన్నాను. ఇది ప్రాక్టికల్ గా ప్రవర్త ఒక సంఘములో స్వయంగా కలిసి మాట్లాడిన 2 వ్యక్తుల కోసం మాట్లాడాడు. ఇక్కడ ఆ సంఘములో ప్రవచన కలిగి ఉన్న పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం, భాషలు కలిగి ఉన్నాం, కొన్ని వరాలు కలిగి ఉన్నామని ఉద్రేకం మీద ఉన్న సంఘంలో కలుసుకున్నాం. కొన్ని క్షణాల క్రితము కలిసి ఉన్నాను. మరియు అతడు ఒక నిజమైన యథార్థమైన క్రైస్తవుడు. మరియు నేను ఇలా అనుకున్నాను, ఎలా ఆత్మ అదే ఆత్మ కూడా అది నేను మొదటిగా పెంతెకోస్తు చూసినప్పుడు అది ఇండియానాలోని మెషావాకా అను స్థలములో ఉన్నది. నేను మీకు చెబుతాను, అది నిశ్చయముగా కొన్ని గంటల పాటు అక్కడ నేను దేవదూతల మధ్య ఉన్నాను అనుకున్నాను. ప్రవర్తిల్ల సంఘములో వరాలు గల వారు కనిపించారు. ఈ వరములు, భాషలు, కార్యాలు, అర్థాలు చెప్పడం ఎన్ని చూసి ఆయన అనుకున్నట్ట ఇది నాకు రావట్లేదు అనుకున్నాడు. కొంతసేపు నా తర్వాత ఏమంటే అబ్బా నేను ఎలా మిస్ అయిపోయింది దీన్ని అనుకున్నాడు. తర్వాత అన్నాడు, నేను ఎక్కడికి వచ్చానంటే కరెక్ట్ ప్లేస్కి వచ్చాను అనగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతున్న ఒకలాంటి పెంతెకోస్తు అనుభవంలో వచ్చేసాను. నేను దేవతల మధ్య ఉన్నానని చాలా సందేహించాడంట. మెల్లగా చూడగా ఆయన ఏమన్నాడు చూద్దాం. నేను అక్కడ కొన్ని గంటల పాటు నేను అక్కడ దేవతల మధ్య ఉన్నాను అనుకున్నాను. తర్వాత కొన్ని గంటల పాటు నేను దెయ్యముల మధ్య ఉన్నానని తలంచాను. అదేంటండి అంటే చూడటానికేమో ఆ కార్యాలు, ఆ పరిచర్యలు, ఆ వరములు ఏమండి అవన్నీ ఎలాగున్నాయంట, దేవదూతలే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ ఆయన మెల్లగా కనిపెట్టి వాళ్ళ జీవితం లోపలికి వెళ్ళాడు. ప్రవక్త అండి అంటే ఫలంలోకి వెళ్ళాడు, క్రియలోకి వెళ్ళాడు. వారికి ఉన్న ఎలాంటి ఆత్మలు ఉందో పట్టుకోగలిగాడు. అప్పుడు అర్థమైంది, ఓ నేను దేవదూతల మధ్య లేను, దెయ్యాల మధ్య ఉన్నాను. నేను దాన్ని చూచినప్పుడు ఈ 2 మనుషులను చూచి ఉన్నాను. ఒకరు వర్తమానములు ఇచ్చారు, ఒకరు తర్జుమా చేశారు. వర్తమానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తర్జుమా చేసేవాళ్ళు ఉన్నారు. ఇది వరకు ఎన్నడూ భాషలతో మాట్లాడటను అలాంటి కార్యంలో నేను వినయుండలేదు. అవి ఎలా కదిలి ఉన్నావో ఆత్మలో నేను గమనించాను. ఈయన మెల్లిగా పరిశోధిస్తున్నాడు కూర్చొని. ఓ మై, ఎందుకు గొప్ప 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమైనది అని నేను తలంచాను. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే దేవదూతల మధ్య ఉన్నట్టును 1000 ఏళ్ల పాలన దిగి వచ్చినట్టుగా ఉన్నదన్నమాట. ప్రవక్త కూడా ఇంచుమించుగా ఆ ఆలోచనలో వచ్చేసేటండి. మరి మనం ఏ పార్టీ? అందుకే చాలా లంగరవేయబడాలి మన విషయంలో. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమన్నాడు? 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమైనదని నేను తలంచాను. అప్పుడు బయట వారితో ఒకరితో మాట్లాడే అవకాశం నాకు దొరికినప్పుడు అతడు దేని నుండి తయారు కాబడ్డాడో నేను చెప్పాను. అక్కడ అతడు ఉండవలసినంత చెడ్డవాడుగా ఉన్నాడు. అంటే వారిలో ఒకడు తర్జుమా చేసినవాడు కావచ్చు, లేక బోధించినవాడు కావచ్చు, లేక భాషలు ఆడినాడు చెప్పవచ్చు, లేక భాష అర్థం చేయబడి కావచ్చు. ఏదైతేనే ఇద్దరిలో ఒకడు మాత్రం పరమ చెడ్డలుగా ఉన్నాడు. పైకి మాత్రం అంటే కదా పట్టు ఇప్పు చూడు పురుగులను ఏముందండి, మేడి పండిన చూడము మేలిమయ్యుండును, బంగారంలో ఉండు. మేలిపడి బంగారం కదా, బంగారంలో ఉండును. ఇప్పుడు చూస్తే బంగారం లేదు, ఏముంది, పురుగులు. అలా చాలా మంది ఎలా ఉంటారండి, పైకి
అలా ఉందన్నమాట. కొరింథీ సంఘం పైకి అలా ఉంది, కానీ పౌలు లోపలికి వెళ్ళి చూస్తే వీళ్ళందరూ ఉద్యోగులతో ఉన్నారు. సేమ్ మన ప్రవక్త పౌలు ఏదైతే ఆ కొరింథీ సంఘంలో చూశాడో మన కాల ప్రవక్త కూడా ఇంకో సంఘంలో చూడగలిగాడు. దేవుడికి స్తోత్రం. అక్కడ అతడు ఉండవలసినంత చెడ్డగా అంటే భయంకరంగా ఉన్నాడు. ఆ రాత్రి నేను వారిని మరలా గమనించాను. నేను ఇలా తలంచాను, ఇక్కడ నుండి నేను దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాకా మంచి ప్లేస్లో ఉన్నాను, వీళ్ళ పనిలో ఉన్నాను, దేవతల మధ్య ఉన్నాను అన్న తర్వాత అప్పుడు అర్థమైంది నేను దేవుల మధ్య ఉన్నాను. అర్థమైపోయింది. ఇది ఎలాగో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మరియు ఆ కార్యములు బైబిల్లో ఉన్నవని నేను చూశాను. ఎక్కడికి వచ్చాడు ప్రవక్త? బయట చూస్తే మోసపోతున్న పరిస్థితి ఉంది. మెల్లిగా దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పోల్చాడంటే బైబిల్ పోల్చాడు, వాక్యం పోల్చాడు. ఈ కాలానికి ఇచ్చిన వాక్యంతో పోల్చినప్పుడు వాళ్ళు ఏంటో పూర్తిగా అర్థమైపోయింది. బత్తకి పిడితే రసం బయట అందులో ఏముంది బయటకు వస్తుందో మొత్తం బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్ అని తలంచాను. బయట వాళ్ళు ఒకటి కలిశాను, చెప్పుకోసాడు. రాత్రి నేను గమనించాను, బైబిల్లో చూశాను. అయితే ఇక్కడ ఒకరు దాన్ని చేర్చున్నారు, అతనికి దేవుని ఆత్మ లేదు. మరొకరు దాన్ని చేర్చున్నారు, అతను దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. అంటే ఇద్దరిలో ఒకడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, ఒకటి దేవుని ఆత్మ లేదు. అయినా చూడటానికి మాత్రం ఇద్దరు దేవుని ఆత్మతో ఉన్నట్టే ఉంది. కానీ దాంట్లో ఒక్కడ మాత్రమే దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, ఇంకొకటి దేవుని ఆత్మ కలిగి లేడు. కానీ పైకి పెచ్చికి మాత్రము ఇంకా చెప్పాలంటే దేవుని ఆత్మ పొందుకున్న కన్నా ఈడే పరిశుద్ధాత్మగా ఉన్నట్టు. ఈయనే ఎక్కువ డాంపింగ్ కనిపిస్తుంది అనమాట. మీకు తెలుసా అండి, అసలు ఒరిజినల్ గా డూప్లికేట్ బాగా ఫాస్ట్ గా ఉంటుందండి. మామూలు వెన్నులు ఉంటాయి కదా, వెన్నులు ఒరిజినల్గా ఉన్నాయి, లేకపోతే బాగా నిండుగా ఉన్నవన్నీ ఏం చేస్తాయి? ఉంటాయి. కీలీలు ఉంటే చూడండి. అసలు పంట అంటే ఎవరు తెలుసా? నేనే పంట. నన్ను చూడండి, కనిపిస్తా. మీరు మోసపోకండి, కింద చూసి పైన చూసుకోండి. ఇదిగో కోత టైం వస్తుంది, ఎందుకు వెనుకడది? అది ఎవడు తీసుకోవట్లేదు. ఆ వంగిపోయిన సార్ అవి తీసుకుంటుంది. అంత మోసం జరుగుతుంది సంఘాల్లో. అందుకే ప్రతి ఆత్మ నమ్మటం వీల్లేదు. మీరు చూసేది వేరు, లోపల ఉండేది వేరు. పైకి పాజిటివ్గా ఉన్న లోపల నెగిటివ్ థింక్ ఉంది. ఇది మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటే వారిలో ఒకరు దేవునాత్మ కలిగి లేదు, వారిలో ఒకరు దేవునాత్మ కలిగి ఉన్నారు. అతను దేవుని ఆత్మ కలిగి ఉన్నారు. అప్పుడు నేనంతా గందరగోళం అయిపోయాను. ఆ పూర్తి విషయాన్ని వెళ్ళిపోనిచ్చాను. అంటే అది తెలుసుకునే వరకు ప్రవక్త బైబిల్ తీసుకుని జాగ్రత్తగా బైబిల్తో చూస్తే తనకు అర్థమైంది ఏంటంటే ఇందులో ఒకడు పరిశుద్ధాత్మ కలిగి లేడు, కానీ చూడటానికి మాత్రం కలిగి ఉన్నాడు. చూసి ఎంతగా చూసేవాళ్ళు పడిపోయేంత రీతిగా ఉన్నాడు అనమాట. కానీ అంత చెడ్డవాడు అతడు. మరొకడు ఆత్మ కలిగి ఉన్నాడు. ముందేమనుకున్నాడంటే ఇద్దరు కూడా ఒకే ఆత్మతో ఉన్నారు, దేవదూతలు అనుకున్నాడు. దాంట్లో ఒకటి దెయ్యమని స్పష్టంగా అర్థమైపోయాడు. అందుకే ఇలాంటి గందరగోళంలో ఎలా తెలుస్తుంది మనకి అంటే బైబిల్ వద్దకు రావాలి, వాక్యమే చూడాలి. వాళ్ళ క్రియలు వాక్యానికి సరిపోతున్నాయంటే పరిశుద్ధత పొందుకున్నవాళ్ళు. వాళ్ళ క్రియలు, వాళ్ళ వరములు, కార్యాలు ఎన్నున్నా వాక్యముతో సరిపోవట్లేదంటే, ఇప్పుడు ఎన్నో వరాలు కలిగి ఉండి ప్రేమ లేకపోతే, ప్రేమించలేకపోతే, క్షమించలేకపోతే, తగ్గించుకోలేకపోతే, శత్రుని ప్రేమించకపోతే, క్రీస్తు ప్రేమ కలిగి రాళ్ళతో కొట్టండి అని చెప్పి కొట్టడానికి హక్కున్నా కానీ కొట్టకుండా విడిచిపెట్టే చూడండి, అది క్రీస్తు ప్రేమ అండి. అంటే తప్పు చేసిన వారిని క్షమించే ఆ యొక్క ప్రేమే సంపూర్ణమైన ప్రేమ. నువ్వు నీ తప్పులు క్షమించుకోలేవు, ఇంకోటి తప్పులు క్షమించుకోలేవు. అప్పుడు అది క్రీస్తు ఆత్మ కాదు, అది దైవ ఆత్మ కదండి. క్రీస్తు ఆత్మ ఏం చేస్తుందంటే ప్రతి బలహీనతలో నుంచి విడిపించిందండి, ప్రతి రోగం నుంచి విడిపించండి, ప్రతి దయ్యం నుంచి విడిపించింది, ప్రతి పాపం నుండి విడిపించింది. మరియు అది ప్రేమించగలిగినది, క్షమించగలిగినది, ముట్టుకోగలిగినది, తాగలిగినది పేర అది దైవ ప్రేమ. ఆ పరిపూర్ణమైన ప్రేమ ఉంటే ఇవన్నీ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఇవి ఉండి అది లేకపోతే సున్నా, ఇవి ఉండి అది లేకపోతే సున్నా, ఇవి ఉండి అది ఉంటే సున్నా. ఒకటి పక్కన సున్నాలు పెడితే అంత వెలుగు ఉంటుందో, ఈ ప్రవచనాలు, కార్యాలు, వరాలన్నిటి మధ్య ప్రేమ జోడిస్తే
ఒకటి పక్కన సున్నాలు ఎన్ని పెట్టినా విలువ ఉంటుంది ప్రేమ. ఈరోజు ఒకటే లేదు, ఆ ప్రేమ దైవ ప్రేమ లేదు, మిగతా అన్నీ ఉన్నాయి, అన్నీ సున్నాలే. దానివల్ల ఉపయోగం ఉందా? నువ్వు బ్యాంక్కి వెళ్ళి చెక్ మీద 0,0,0,0,0,0,0,0,0,0 డబ్బులు ఉన్నాయి. బాబు ఏంటిది? సున్నాలండి. అది మాకు తెలుసు. నీకు అంత పెచ్చగా కనిపిద్దానా? ఒకటేదే, ఇప్పుడు రెండేది, ఇప్పుడు మూడేది, ఏమీ లేకుండా సున్నలు వేసేసాం. ఇది చెక్కు పని పడుకో. అదే విధంగా దేవుడు కూడా ఎన్ని సున్నాలున్నా ప్రేమని ఆ ఒకటి లేకపోతే వ్యర్థమండి. అందుకే అది వ్యర్థం అని చెప్పుకొచ్చాడు. సో కొరింథీ సంఘస్థులు అన్నీ కలిగి ఉన్నారు, కానీ తిరిగి జన్మించిన అనుభవం కానీ పరిశుద్ధాత్మ ప్రేమ కానీ వారి మధ్య లేదు. దాని వద్దకు రావడానికి ప్రయత్నిస్తూ దిద్దుకుంటూ పౌలు గారు సంఘాన్ని కట్టుకుంటూ రావడానికి తలప్రాంతం తాకొచ్చిందంటండి. అన్ని సంఘాల్లో ఈజీగా చెప్పేసాడు, ఈ సంఘంలో మాత్రం బండి తగలట్లేదండి. ఎలాగైనా పౌలు పట్టాడా దాన్ని దేవునికి అప్పగించి సరిచేసి అన్ని వైపుల సుత్తుతోను కత్తితోను వంకర్లన్నీ సరిచేసి ఉతికేసి ఆరబెట్టేసి మొత్తం కాల్చేసి ప్రభుకి అప్పగించేవాడే పౌలు గారండి. అది అలాంటి సేవకుడు కావాలి. దేవుడు మేము దీవించి ఆస్వాదించును గాక. దేశం పెడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకుని పైకి లేవాలి. ప్రేమ యేసయ్య ప్రేమ